73వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు 70 ఏళ్లలో చేయలేని దానిని మేము చేసి చూపిస్తామని చెప్పి ముందుకొచ్చింది. చెప్పేటప్పుడు వికాస్, అభివృద్ధి అనే చెప్పినా కానీ ఆచరణలో మాత్రం విద్వేషాలు రగిలిస్తూ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ తన పరిపాలనని కొనసాగిస్తూ ఉంది. ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ వ్యవస్థల్ని తూట్లు పడుస్తున్న ఈ నేపథ్యంలో ఈ సదస్సును నిర్వహించుకుంటున్నాం. ఈ సదస్సుకి రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి, పరిరక్షణ అనే ఈ సదస్సుకి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ అబ్దుల్ మతీన్ గారిని, ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆయన మతీన్ గారు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక విజయవాడ నగర కన్వీనర్. ఆయన సభకి అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా శ్రీ జెల్లి విల్సన్ గారు, ఏపీ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ విల్సన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రధాన ఉపన్యాసకులుగా శ్రీ ఎంవిఎస్ శర్మ గారు, మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు, శర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శంకర్ రాయం ప్రసాద్ గారు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్, ఆయన ఇంకా రావాల్సి ఉంది, వస్తున్నారు. ఆయన వచ్చాక వేదిక మీదకి వస్తారు. సిహెచ్ దివాకర్ బాబు గారు వస్తున్నారు. సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపల్ దివాకర్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కోన అజయ్ బాబు గారు, విశాలానంద దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఆయన రావాల్సి ఉంది, ఆయన వచ్చారు, వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బి జమీందార్ గారు, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జి విజయ్ ప్రకాష్, నేను, అలాగే అఫ్సర్ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చిష్టీ గారు, ఆయన కూడా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అబ్దుల్ మతీన్ గారు సభకు అధ్యక్షత వహించి సభను కొనసాగిస్తారు. ధన్యవాదాలు. ఎందుకంటే మనకు తెలుసు హింస, రాజ్యాంగంలో జరుగుతున్న హింస మనకు తెలుసు. రాజ్యాంగం మనం తెలిసినటువంటి వ్యక్తులుగా కూడా మరి చాలా రాజ్యహింసకి గురవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముందుగా మనం రాజ్యాంగ పీఠిక ఏదైతే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందో అది ఎంత బాగా చేశారనేది మనకు అందరికీ తెలుసు. అది ఒకసారి మనం సభ మొదలుపెట్టే ముందు ఈ రాజ్యాంగ పీఠికని మన ఒకసారి చదవవలసిందిగా మన మిత్రులు స్టేట్ సెక్రటరీ ఎంపీ చిష్టి గారిని కోరుతున్నారు. మిత్రులారా, ఈరోజు జరిగే సభ ఈ క్షణం అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. ఎవరికైనా షేర్ చేయగలిగిన వాళ్ళు చేయండి, తర్వాత మీరైనా చూడొచ్చు. దయచేసి అందరూ ఒకసారి నుంచుని తన చేయి ముందు చాచి ప్రమాణం చేస్తున్నట్టుగా ఇట్లా నుంచోండి అందరూ. నేను ఏదైతే ఇప్పుడు చెప్తానో అదే మీరు కూడా ఉచ్చరించండి. చేయి ముందుకు ప్లీజ్. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి భారత రాజ్యాంగాన్ని
పరిరక్షించుకొనుటకు కృషి చేస్తామని భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవం ప్రతినబూనుచున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ గారైనటువంటి జెల్లి విల్సన్ గారు, వారు ఈనాటి ముఖ్య అతిథిగా ఉన్నారు. వారిని ప్రారంభంగా ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. లౌకిక రాజ్యాంగ వేదిక పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మన రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో ఈ సదస్సుని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రశ్నించేటువంటి పరిస్థితిని బలహీనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఐఏఎస్ అధికారుల మీద కూడా పెత్తనాన్ని సాగించుకుని రాష్ట్రాలతో ఏమాత్రం నామమాత్రంగా ఉండేటట్టు చేస్తా ఉంది. ఇవాళ దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా మోడీని ప్రశ్నించి ఎదురు తిరిగేటువంటి లేఖలు రాసేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది. దీని మీద ఇవాళ వచ్చినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తికి వచ్చినటువంటి ప్రమాదాన్ని మనందరం ఐకమత్యంతో ఎదుర్కోవాల్సినటువంటి, ఎవరైతే సామాజిక న్యాయాన్ని కోరతారో, భారత రాజ్యాంగ రక్షణ కోరతారో, వీరందరం కలిసి కులాలకు, మతాలకి, రాజకీయాలకి, ప్రాంతాలకి అతీతంగా మనందరం కూడా దీని మీద విజృంభించాల్సినటువంటి, ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అందులో ఈ ఎన్నికల సమయంలో, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు రాజకీయ పార్టీల మధ్య వ్యక్తుల్ని తన ఇష్టం వచ్చినట్టు లాక్కొని ఇతర పార్టీలను బలహీనపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద ఏదేమైనా మనం దీన్ని కాపాడుకునేందుకు మనందరం కూడా ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి ఇదే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సాగించబోయేటువంటి పోరాటం రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ఆ క్రమాన్ని ఇంకా పట్టుదలతో కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక మరి సంస్థకి అధ్యక్షులుగా ఉంటూ సంస్థకి గుడి నడకలు నేర్పుతూ పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ సలహాలు సంప్రదింపులు ఇస్తూ మరి మంచి సందేశాన్ని ఇచ్చారు జెల్లి విల్సన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రజాశక్తి దినపత్రిక ఎడిటరు, 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు, శ్రీ ఎంబీఎస్ శర్మ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులారా, భారత రాజ్యాంగ దినోత్సవం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అయితే రాజ్యాంగ దినోత్సవం జనవరి 26. ఎందుకు 2 వేరుగా ఉన్నాయి అంటే, ఈ జనవరి 26 అనేటువంటిది జాతీయోద్యమ కాలంలో వచ్చినటువంటి తేదీ. 1930 నుంచి మనం 3 రంగుల జెండాని జనవరి 26న ఎగరేసి
మన స్వాతంత్రేచ్ఛని ప్రకటిస్తూ వచ్చాం. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో వాళ్ళ పెత్తనం అల్టిమేట్గా ఉన్నా మన వరకు మనం పరిపాలించుకునే అవకాశం ఇస్తే చాలును అని ఒక రాజీ ధోరణితో ఉండే జాతీయోద్యమం కాస్త ఆ తర్వాత ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ సంఘటన వాటి తర్వాత రైతుల్లో కార్మికుల్లో అసంతృప్తి పెల్లుబుకిన తర్వాత పూర్తిగా బ్రిటిష్ పీడ పోతే తప్ప, వాళ్ళ పెత్తనం పోతే తప్ప మన దేశానికి విముక్తి రాదు. కావలసింది బ్రిటిష్ వాళ్ళ నుంచి టాటాలు బిర్లాలకు మాత్రమే స్వేచ్ఛ కాదు, ఈ దేశంలో సామాన్య ప్రజలకి స్వేచ్ఛ. ఆ లక్ష్యంతో సంపూర్ణ స్వాతంత్రం అనే తీర్మానాన్ని లాహోర్ కాంగ్రెస్లో ఆమోదించారు డిసెంబర్ 1929. అప్పుడు జనవరి 26న జరపాలి రాజ్యాంగ దినంగా అని నిర్ణయించారు. వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభ ఏర్పడింది. ఏర్పడిన సభ మనకి 1949లోనే ఈ రాజ్యాంగాన్ని దాదాపు ఆమోదించారు. చర్చలన్నీ పూర్తి చేసి 49 నవంబర్లో ఆమోదించారు. కానీ దాన్ని జాతికి సమర్పించి ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి మళ్ళా జనవరి 26 తేదీతో దాన్ని కోయిన్సైడ్ చేశారు. ఎందుకంటే ఆ స్ఫూర్తి, జాతీయోద్యమం యొక్క స్ఫూర్తికి అనుగుణంగా మన రాజ్యాంగం ఉండాలి. దానికి అనుగుణంగా ఏ ప్రభుత్వం వచ్చినా పరిపాలించాలి. వ్యక్తిగత నమ్మకాలు విశ్వాసాలు ఎవరికి ఎలా ఉన్నా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి. ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలి. రాజ్యాంగం యొక్క ఆశయాలు వాటిని అమలు జరపాలి అనేటువంటి దాని వెనకాతలు ఉన్న ఉదాత్తమైనటువంటి అత్యంత శ్లాఘనీయమైనటువంటి భావన. విషాదం ఏమిటంటే ఆ రాజ్యాంగాన్ని మేము గుర్తించము, ఈ 3 రంగుల జెండాని మేము గుర్తించము, మాకు ఫెడరల్ స్వభావం వ్యతిరేకం, మేము లౌకిక తత్వానికి వ్యతిరేకం, మేము ప్రభుత్వ రంగానికి వ్యతిరేకం, మేము సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ఇవన్నీ ఇందాకల్లా మనం చేసిన ప్రకటనలో ఉన్నాయి. మాకు సోషలిజం అంటే పడదు. ఇవన్నీ చాలా ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. నిజానికి లౌకిక రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత మనకి స్వతంత్రం వచ్చిన వెంటనే రుచి చూపించారు. అది లేకపోతే ఎంత కొంపలు మునుగుతాయో. 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేసి గాడ్సే గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళ నాయకత్వంలో జరిగినటువంటి ఆ కుట్ర కార్యక్రమం దేశం మొత్తానికి లౌకిక విలువల ప్రాధాన్యత చెప్పింది. వాళ్ళు ఆశించింది వేరు. భారతదేశం మతపరంగా చీలిపోతుంది, రక్తపుటేరుల్లో మునుగుతుంది, మునిగిపోతే మనం పరిపాలించుకోవడం చేతకాక మళ్ళీ బ్రిటిష్ వాడి కాళ్ళు పట్టుకుంటాము అనేటువంటిది. అది బ్రిటిష్ వాళ్ళు ఆశించారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆశించారు. వాళ్ళకి దేశానికి స్వతంత్రం అక్కర్లేదు. వాళ్ళు సామ్రాజ్యవాదుల తాలూకా తొత్తులు. ఈ రోజు కూడా సామ్రాజ్యవాదులు తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎక్కడ ఈ దేశ స్వాతంత్రం మీద వీళ్ళకి ప్రేమ లేదు. వీళ్ళు చెప్పే హిందూ జాతీయవాదంలో ఎక్కడా కూడా సామ్రాజ్యవాద వ్యతిరేకత అనేటువంటిది లేదు. అందుకనే వాళ్ళు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఈ దేశం యొక్క ఆహార భద్రతని నాశనం చేసి మళ్ళా మనం తిండి గింజల కోసం విదేశాల మీద వాళ్ళ దిగుమతుల మీద ఆధారపడేదానికి వీలు కల్పించేలా చేశారు. మన దేశంలో మనకు కావాల్సిన పంటలు పండించుకోవడం కాదు. చాలామందికి ఈ చరిత్ర తెలియనందువల్ల మనం చాలా తక్కువ చేసి చూస్తున్నాం బీజేపీ యొక్క ప్రమాదాన్ని. మనకి బ్రిటిష్ వాడు ఈ దేశంలో వచ్చిన తర్వాత నల్లమందు వ్యాపారం, నీలిమందు, ఈ 2 పంటల కోసం రైతుల్ని వాళ్ళు పీడించి వాళ్ళ చేత ఈ పంటలు వేయించారు. ఆహార పంటలు వేస్తే తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి నీలిమందు, నల్లమందు వ్యాపారం వాటిల్లో చైనాకి ఇతర దేశాలకి ఎగుమతి చేయడంలో ఎక్స్పర్ట్లు అందరూ గుజరాత్లో ఉన్నవాళ్ళు. అప్పుడు ఈ టాటాలు, బిర్లాలు, ఈ మోడీలు వీళ్ళందరూ కూడా ఒరిజినల్ నల్లమందు వ్యాపారులు. వాళ్ళకి ఏదో పెట్టుబడులు వాళ్ళ కష్టంతో వాళ్ళ చాకచక్యంతో వచ్చినది కాదు. అందుకని కొంత చరిత్ర మనకి తెలిస్తే ఈ కార్పొరేట్ల యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటనేది కూడా మనకు అర్థం అవుతాయి.
ఆ నల్లమందు వ్యాపారులు అటు రైతులకు వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ ఈ నల్లమందు నీలిమందు పంటలు ఈ రెండు కూడా మన దేశంలో ప్రజలు ఉపయోగించేవి కాదు. దాంతో తిండి గింజలు పండించే పొలాలన్నీ ఈ పనికిమాలిన పంటల వైపు మళ్ళడం, మనకి తిండి గింజలు లేని పరిస్థితి వచ్చింది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కరువు కాటకాలు ఉండేవి. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, 2 పూట్ల తినడానికి బియ్యం దొరికేది కాదు. రేషన్ డిపోల్లో ఏమి ఇస్తే అవి తినేవాళ్ళం. ఒక్కోసారి గోధుమలు ఇచ్చేవాళ్ళు, ఒక్కోసారి జొన్నలు ఇచ్చేవాళ్ళు. ఏమి ఇస్తే అవి తినడం. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆహార ధాన్యాలతో పొట్టలు నింపుకునే పరిస్థితి ఉండేది. హరిత విప్లవంతో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాం. మనం ఆహార స్వయం సమృద్ధి సాధించుకున్నాం. ఈరోజు నిల్వలు కూడా ఉన్నాయి, 2-3 ఏళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి. మరి ఈ దేశ స్వాతంత్రం ప్రజలకు తిండి పెట్టగలిగిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి ఉన్నంతకాలం స్వాతంత్రం ఉంటుంది ఎంతో ఏదో రూపంలో. కాబట్టి ఈ తిండిని దెబ్బతీయాలి. మన తిండి కోసం మనం దేహి అని మళ్ళా అమెరికాను యూరోప్ దేశాలను ఆశ్రయించాలి. ఆ పరిస్థితి కల్పించడానికే ఈ నల్ల చట్టాలు వచ్చాయి. అందుకని రైతులు మొన్న పోరాడి ఓడించిన నల్ల చట్టాలు మరొక జాతీయ ఉద్యమం అనిగా మనం గమనించాలి. దాని ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయదు. అది పెద్ద విజయం. అది ఒక విశ్వాసం కూడా మనకు కల్పిస్తుంది. రాజ్యాంగం మీద దాడి చేయడం అంత తేలిక కాదు. ఇంకా రాజ్యాంగ స్ఫూర్తి సజీవంగా ఉంది. గ్రామాల్లో, ఆ రైతుల్లో, ఆ పొలాల్లో మన జాతీయోద్యమ స్ఫూర్తి ఇంకా సజీవంగా ఉంది. దాన్ని మనం బతికించుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటాలు, ఇది కూడా జాతీయోద్యమ స్ఫూర్తే. ప్రభుత్వ రంగం అంటే ఏమిటి? మన స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకోవడానికి మనం రూపొందించుకున్నటువంటి వ్యవస్థ, మన వెన్నెముక. పరిశ్రమల కోసం, వస్తువుల కోసం, టెక్నాలజీ కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితి తీసుకురావడానికి మనం ప్రయత్నించాం. స్వావలంబన, సర్వసత్తాక రాజ్యాంగం అంటే అన్ని రకాలుగాను మన సొంత కాళ్ళ మీద మనం నిలబడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నది అని అర్థం. ఆ శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? నల్లమందు నీలిమందు వ్యాపారాలు చేసేవాళ్ళ నుంచి రావు. ప్రభుత్వ రంగం ప్రజలే నిర్మించుకున్నారు. ప్రజలు తమ పెట్టుబడితో, తమ డబ్బులతో నిర్మించుకున్నారు. 5 కోట్లు పెట్టి ఎల్ఐసిని జాతీయం చేస్తే ఈరోజు దాని ఆస్తి లెక్కట్టలేని స్థాయి ఉంది. దాని స్థిరాస్తులే దగ్గర దగ్గర 35 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు అంతా ఎవరిది? ప్రజల డబ్బు. ఇది ప్రజల బలం. ప్రజల దగ్గర ఏముంది? పెట్టుబడిదారులే దేశాన్ని ఉద్ధరిస్తారు, వాళ్లే సంపద సృష్టికర్తలు అని చెబుతాడు మోడీ. ఇంతకంటే పచ్చాబద్ధం ఇంకోట్లేదు. సంపద సృష్టికర్తలు శ్రమజీవులు. సంపద సృష్టించడానికి అవసరమైన పెట్టుబడిని కూడా సమీకరించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు శ్రమజీవులే. వాళ్ళ డబ్బే ఇదంతా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలకి, బహుళజాతి కంపెనీలకి అప్పజెప్పాలనే ప్రయత్నం. మన బ్యాంకులు, మనం డబ్బులు దాచుకున్న బ్యాంకులను విదేశాలకు అప్పజెప్పాలనే ప్రయత్నం. ఇది రాజ్యాంగ ద్రోహం. ప్రభుత్వ రంగం మీద దాడి రాజ్యాంగ ద్రోహం. వ్యవసాయం మీద దాడి రాజ్యాంగ ద్రోహం. మన విద్యా విధానం, ఈరోజు మోడీ గారి ప్రభుత్వం చెబుతోంది, విద్యా విధానం అంతర్జాతీయంగా ఉన్న గొప్ప గొప్ప సంస్థలతో అనుసంధానం చేయాలి. మనకు కూడా చాలామందికి ఆ మోజు ఉంటుంది. అలా MIT అమెరికాలోనో, లేకపోతే మన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, వాటన్నిటితో మన విద్యను అనుసంధానం చేసుకోవాలని. వాటన్నింటి చదువులు నేర్చుకున్నంతకాలం ఈ దేశానికి స్వతంత్రం రాలేదు. మన సొంత విశ్వవిద్యాలయాలు, మన బనారస్ హిందూ యూనివర్సిటీ, మన అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఇవన్నీ పెట్టిన తర్వాత, మన ప్రాంతాల్లో కాలేజీలు అది పెట్టిన తర్వాత, ఇక్కడిక్కడ అనేక ప్రాంతాల్లో జాతీయోద్యమ కాలంలోనే విద్యాలయాలు వచ్చిన తర్వాత, మన జాతీయ విద్యా విధానం కోసం పడిన ఆరాటం, జ్యోతిబా పూలేతో మొదలైన ఆరాటంలోంచి మన సొంత విద్యా విధానం రూపొందించుకున్నాక బుర్రల్లో ఆ బానిసత్వాన్ని వదుల్చుకుని స్వాతంత్ర కాంక్షతో మనం పోరాడాం. మన జాతీయ విద్యా విధానాన్ని సాధించుకున్నాం. ఈరోజు జాతీయ విద్యా విధానం స్థానంలో మళ్ళా సామ్రాజ్యవాదులకు తలొగ్గేటటువంటి నూతన విద్యా విధానం, మొత్తం ఇంటర్నేషనల్గా ఒకటే సిలబస్ ఉండాలనే పేరుతో మన దేశం, మన ప్రత్యేకతలు, మన అవసరాలు, దాంతో నిమిత్తం లేని చదువుని మనకు రుద్దాలనే ప్రయత్నం. అందులో భాగంగానే మన మాతృభాషను కూడా మనం మర్చిపోయేలా చేస్తున్నారు. అదనంగా నేను ఉన్నానని చెప్తుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వంతు తెలుగు మీడియం నాశనం చేసే కార్యక్రమం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిలో తక్కువేం తినలేదు. ఆయన కూడా ఇంగ్లీషే. అలాగే సామాజిక శాస్త్రాలు వద్దని చెప్పిన ఘనుడు ఆయనే.
అంటే మనం సొంత కాళ్ళ మీద నిలబడక్కర్లేదు, సొంత ఆలోచన అక్కర్లేదు. అది ఇలాంటి పాలకులు మన రాష్ట్రంలో ఉన్నారు, దేశం మొత్తం మీద ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు. విద్యా విధానమే కాదు, అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి అనేటువంటిది ఉన్నది. చరిత్రని మారుస్తున్నారు. మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనకు స్వతంత్రత లేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈరోజు కరోనాతో 2 ఏళ్ల నుంచి కష్టాలు పడుతున్నాం. చాలామందికి తెలియదు మన దేశం ప్రపంచానికే వ్యాక్సిన్లు సప్లై చేసే దేశం అని. ప్రపంచం మొత్తానికి సప్లై చేయగలం అంత కెపాసిటీ మనకుంది. దాదాపు 50 పబ్లిక్ ప్రైవేట్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ యూనిట్లు మనకున్నాయి. కానీ మోడీ గారు వచ్చాక వాటన్నింటినీ సిస్టమేటిక్గా మూసేసి ఇప్పుడు 2 ఆ ప్రైవేట్ ఉన్నాయి. ఆ సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ను భారత్ బయోటెక్ కోవాక్సిన్, 2 ప్రైవేట్ కంపెనీలు. పేటెంట్ అనే పేరుతో ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటికీ లైసెన్స్ ఇవ్వడం మానేసి ఈ 2 కంపెనీలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత వ్యాక్సినే మనకు అందిస్తున్నారు. లేకపోతే 2021 అక్టోబర్ నాటికి మనకు వ్యాక్సినేషన్ పూర్తి అయిపోవాలి, 2 డోసులు వ్యాక్సిన్ అయిపోవాలి. అసలు ఈ ఒమిక్రాన్ ఈ వేవ్ తాలూకా ప్రమాదమే మనకి పెద్దగా తగిలి ఉండనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు దేశాన్ని కుదిపేస్తుంది ఒమిక్రాన్ వేవ్. అంటే ఈ దేశ ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, పేటెంట్ హక్కు, ఆ బహుళజాతి ఔషధ కంపెనీల పేటెంట్ హక్కుని కాపాడడం కోసం ఉన్నాడు. ఏం స్వాతంత్రం ఇది? కాబట్టి దేశ స్వాతంత్రానికి మన రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకమైన దిశలో నడిచే ప్రభుత్వం నడుస్తుంది. ఇది మనం గమనించాలి. ఇదొకటే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిలో ఒక భాగం ఫెడరల్ స్వభావం, రాష్ట్రాల హక్కులు. అనేక రాష్ట్రాలు, అనేక జాతులు, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. ఇది భిన్న జాతుల మిశ్రమం. ఇది ఒకే ఒక జాతి అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయులందరూ ఒకటి, భారతదేశం అంతా ఒకటి. కానీ భారతీయులందరూ ఒకటే జాతి కాదు, అనేక జాతులు, అనేక భాషలు, అనేక సంస్కృతులు. ఒక తోటలో అన్ని రకాల పువ్వులు ఉన్నట్టే భారతదేశం అనే ఒక అందమైన తోటలో అనేక జాతులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ దేశాన్ని సాధించుకున్నాయి. ప్రజల పోరాటంలోంచి వచ్చింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొననే లేదు. జాతీయోద్యమానికి పూర్తి దూరంగా వాళ్ళు ఉన్నారు. వీర సావర్కర్ గారు నేను బ్రిటిష్ వాళ్ళకి విధేయుడిగా ఉంటానని 11 ఉత్తరాలు రాశాడు జైలు నుంచి. అంత వీరులు వాళ్ళు జాతీయోద్యమం గురించి ఈరోజు అది అధికారంలో కూర్చుని దాన్ని వక్రీకరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ జాతీయోద్యమ అవశేషాలు కనబడకుండా, ఆ చరిత్ర ఎక్కడ కనబడినా ప్రజల్లో ఆ స్ఫూర్తి మళ్ళా రగులుతుంది కాబట్టి దాన్ని నాశనం చేస్తున్నారు. జలియన్ వాలాబాగ్ ఒక త్యాగాలకి కేంద్రం, ఇప్పుడు అది ఒక విహార పనికొచ్చే పిక్నిక్ గార్డెన్గా దాన్ని దిగజార్చి పారేశారు. ఢిల్లీలో జాతీయోద్యమ పోరాట ఘట్టాలకి సంకేతాలుగా ఉండే ప్రాంతాలన్నింటినీ తీసేసి ఇప్పుడు సెంట్రల్ విస్తా అని పెట్టి మొత్తం ప్రపంచం అంతా తిడుతున్నారు. వరల్డ్ హెరిటేజ్ ఆర్గనైజేషన్స్ అన్నీ తిడుతున్నాయి, మీరు చేస్తున్న తప్పు, చరిత్ర అవశేషాలను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు అని. కానీ మోడీ గారికి ఏమీ పట్టదు. కూరగాయల మార్కెట్లో ఆంబోతు దూరినట్టు దూరారు మన అధికారంలోకి. ఇంకా ఏదైనా ధ్వంసం చేసే కార్యక్రమం. ఆంబోత్ దగ్గరికి వెళ్ళి ట్రాఫిక్ రూల్స్ మాట్లాడితే ఉపయోగం ఉంది? ఆంబోత్తుని కర్రతో కొట్టాలి, పగ్గాలతో బిగించాలి, ఆంబోతుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అందుకని నాగరిక సమాజంలో అటువంటి ఆలోచనలు కొనసాగనివ్వకూడదు. కానీ కొనసాగుతున్నాయి. ఇది మనం చైతన్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాల మీద ఈరోజు హక్కులు జరుగుతుంది. ఇన్ని భిన్నమైన జాతులు ఉన్నాయి కాబట్టే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మొట్టమొదటి ఆర్టికల్లో రాసుకున్నాం. అంటే అనేక రాష్ట్రాల యొక్క సమైక్యమైన ఒక కేంద్రం ఇది. ఆ రాష్ట్రాలకి స్వతంత్రంగా కొన్ని హక్కులు ఉన్నాయి. కానీ మోడీ గారు వచ్చాక ఒక రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రూపురేఖలు మార్చేశాడు. అది ఇప్పుడు రాష్ట్రం కాదు, 3 యూనియన్ టెరిటరీలు అయిపోయింది. మార్చే హక్కు ఎవరిచ్చారు? అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు చెప్పే దమ్ము లేని న్యాయస్థానాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ఆ తీర్పు రాదు, ఇంకా దాన్ని సాగదీస్తూ ఉంటారు, ఇటు అటు అటు ఇటు. వాళ్ళకి ఏ ప్రయోజనాల్లో అయినా మనకి తెలియదు. కానీ పక్కా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని 3 ముక్కలు చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని, మన ఈ రాష్ట్రాన్ని ఇంకా 2-3 ముక్కలు చేయరనే ఉంది. వాళ్ళకి నచ్చినట్టు ముక్కలు చేయొచ్చు. పార్లమెంట్లో మెజారిటీ ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకునేటువంటి ఒక తప్పుడు వ్యాఖ్యానంతో వాళ్ళు రాష్ట్రాల హక్కుల మీద, స్వయం ప్రతిపత్తి మీద దాడి చేస్తున్నారు.
మన రాష్ట్రంలో ఏ విద్యా విధానం ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఎంత వసూలు చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. రైతుల పొలాల్లో మీటర్లకి పంపు సెట్లకి మీటర్లు మోటార్లకి విద్యుత్ మీటర్లు బిగించాలనే నిర్ణయం వాడు చేస్తే వీళ్ళు అమలు జరుపుతుంటారు. ఇంకా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏంటి, వాటికి స్వతంత్రత ఏమిటి, వాటికి హక్కు ఏమిటి, ఎంత లోటు ఉండాలి, ఎంత అప్పు ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారులు కూడా ఎవరు ఎక్కడ ఉండాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంకప్పుడు ఈ రాష్ట్రంలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అసలు గతంలో ఎప్పుడైనా ప్రధానమంత్రి నేరుగా జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించడం మనం ఎరుగుదుమా? అతను ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగించవచ్చు, లేదా గవర్నర్లను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి నేరుగా ప్రసంగించడం అంటే రాష్ట్రాల హక్కుల్లోకి జొరబడ్డమే కదా. ఎవరిచ్చారు అధికారం? ఇంత చేస్తూ ఉంటే ఈరోజు ఒక 8-9 రాష్ట్రాలు ఇది తప్పు అని చెప్తున్నాయి. 1-2 బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఐఏఎస్ అధికారుల జోలికి రావద్దు, మా అధీనంలో ఉండాలని చెప్పాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు దాని మీద నోరిప్పరు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలస్యంగానే నోరిప్పాడు. తమిళనాడు ఆయన వ్యతిరేకించారు, కేరళ వాళ్ళు వ్యతిరేకించారు, బెంగాల్ వాళ్ళు వ్యతిరేకించారు, పంజాబ్ వాళ్ళు వ్యతిరేకించారు, ఇంకా చాలా 8-9 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇంకొక 3-4 ఇప్పుడు తాజాగా అపోజ్ చేసాయి. ఇంతమంది వ్యతిరేకించినా జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పరు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రమాదం అని కూడా అనిపించదు. వాళ్ళిద్దరికీ అసలు ఈ బీజేపీ యొక్క ప్రమాదం ఎంత ఉందనేది కనబడటం లేదు. రాష్ట్రాల హక్కుల మీద దాడి, మన చరిత్ర మీద దాడి, అన్ని రకాలుగా రాజ్యాంగం మీద దాడి జరుగుతోంది. లౌకిక తత్వం మీద దాడి గురించి నేను చెప్పనే అక్కర్లేదు. లౌకిక తత్వం మీద దాడి వాళ్ళు అధికారంలో లేనప్పుడే ప్రారంభించారు. మహాత్మాది గాంధీ హత్యతోటే అది ప్రారంభమైంది. తర్వాత గోవధ నిషేధం అని, గంగా జలశుద్ధని, తర్వాత రథయాత్రని, తర్వాత బాబరీ మసీదు విధ్వంసం, ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రకరకాల పేర్లతో గౌరవ హత్యలు, గుజరాత్లో మారణకాండ, ఇవన్నీ లౌకిక తత్వం మీద దాడే. ఇవంతా ఎక్కడో జరుగుతుంది, మన దగ్గర కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ మన దగ్గర కూడా రామతీర్థం, విజయనగరం నుంచి కపిలతీర్థం దాకా యాత్ర ఎవరు పెట్టారు? ఎవరు అంతర్వేదిలో ఇష్యూని పెద్ద గలభా చేయడానికి ట్రై చేశారు? ఇప్పుడు జిన్నా టవర్ వివాదాన్ని ఎవరు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు? ఏదో అనవసరమైన ఇష్యూస్, ప్రజల సమస్యలు ఏమి మాట్లాడరు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇవ్వరు. పోలవరానికి డబ్బులు ఇవ్వాలి, ఇవ్వరు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు, రైల్వే జోను ఎగ్గొడతారు, రాష్ట్రానికి అన్యాయం అంతా చేస్తూ ఉంటారు. వీటి గురించి అడగకుండా ఈ పనికిమాలిన తగువులన్నీ ముందుకు తెచ్చి వీటిల్లో వాళ్ళు పెద్ద వీరుల్లాగా మాట్లాడుతుంటారు. ఇంత వాళ్ళు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా కూడా, ఇంత అల్లరి చేస్తున్నా కూడా, రాజ్యాంగ విరుద్ధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతిలో ప్రజల ఐక్యతని దెబ్బతీసే పద్ధతిలో వ్యవహరిస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడదు. వాళ్ళు దాడి చేయడం ఒక ప్రమాదం. ఇప్పుడు తమిళనాడులో ప్రజలకు భరోసా ఉంటుంది, కేంద్రం దాడి చేసినా మా ముఖ్యమంత్రి గట్టిగా నిలబడ్డాడని. కేరళలో ప్రజలకు భరోసా ఉంటుంది, మా ముఖ్యమంత్రి నిలబడ్డాడని. బెంగాల్లో వాళ్ళకి భరోసా ఉంటుంది, మా ముఖ్యమంత్రి నిలబడ్డారు అని. కానీ మనకేది భరోసా? రూలింగ్ పార్టీ నుంచి లేదు, ప్రధాన ప్రతిపక్షం నుంచి లేదు. ఆ తర్వాత మూడో పక్షంగా చెప్పుకునే జనసేన వాళ్ళు ఏకంగా అంటకాగే పరిస్థితుంది. ఇదంత ప్రమాదం. ఈ రాష్ట్రంలోని లౌకిక విలువలకి, రాజ్యాంగ విలువల పరిరక్షణకి ఎంత ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగం మీద దాడి పైనుంచి అధికారంలో ఉండి చేస్తున్నది ఒకటి, అధికార యంత్రాంగంలోకి మొత్తం వాళ్ళ మనుషులను జొప్పించి విశ్వవిద్యాలయాల్లోకి అన్నింటిలోనూ జొప్పించి చేస్తున్నది రెండోది. కింద విశ్వ హిందూ పరిషత్తో, లేకపోతే హిందూ మహాసభో, లేకపోతే రకరకాల పేర్లతో పరిరక్షణ సమితులు, ధర్మ పరిరక్షణ, రకరకాల పేర్లతో చేసే కార్యక్రమం ఒకటి. ఇంత జరుగుతుంటే ఇవేవి కనిపించలేదు, కానీ చింతామణి నాటకం కనిపించింది మన ప్రభుత్వానికి. అంటే ఎక్కడ ఏ ప్రపంచంలో బతకాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా ప్రమాదం. ఇదే మేమే ఫలానా పార్టీ మంచిది, ఫలానా పార్టీ చెడ్డదని నా ఉద్దేశం కాదు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. దాని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రాజ్యాంగం మీద దాడి జరుగుతుంటే స్పందించాలా వద్దా? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన వాళ్ళు స్పందించాలా వద్దా? ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆయన కంటే నేనే బాగా కాపాడుతానని చెప్పే ప్రతిపక్ష నేత స్పందించాలా వద్దా? కాబట్టి వాళ్ళు మౌనంగా ఉండడం అనేది ఇంకో పెద్ద ప్రమాదం. దుర్మార్గం చేసేవాడు దుర్మార్గం చేస్తున్నప్పుడు దాన్ని ఎదిరించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు మౌనంగా ఉండడం కూడా అంత ప్రమాదం. అందుకని మనం ఆ రకమైనటువంటి అప్రమత్తతో ఉండాలి. ఈరోజు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, దానిలో భాగంగా లౌకిక తత్వాన్ని, మన రాష్ట్రం యొక్క హక్కుల్ని
మన ప్రభుత్వ రంగాన్ని, మన ప్రజాస్వామ్య విలువల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, వీటన్నింటినీ కాపాడుకోవడం అనేటటువంటిది మన దేశ సమైక్యతని, మన సార్వభౌమత్వాన్ని అమెరికా ముందు లేకపోతే ఇంకొక దేశం ముందు సాగిలపడకుండా స్వతంత్రంగా నిలబడే శక్తిని కాపాడుకోవాలి. సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలి. రోజు చర్చే. ఒక పక్క ప్రభుత్వ రంగాన్ని అంతా ప్రైవేటీకరిస్తుంటారు, ఇంకో పక్క రిజర్వేషన్ల మీద దాడి, సామాజిక న్యాయం మీద దాడి, లైంగిక సమానత్వం మీద దాడి, అనేక జాతుల అస్తిత్వం మీద దాడి, ఇన్ని రకాలుగా వాళ్ళ దాడి జరుగుతోంది. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ బీజేపీ, దాని సిద్ధాంతం, దాని విధానం ఇవేవి కూడా ఉండడానికి లేదు. అదే విషాదం, 2000 సంవత్సరం దాకా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీస్ మీద 3 రంగుల జెండా ఎగరలేదు. 3 రంగుల జెండాని 47న ఆగస్టు 15 ఎగరేసినాడు. వాళ్ళ పత్రిక ఆర్గనైజర్ రాసింది, ఇది అత్యంత విషాదకరమైన రోజు, మన దేశానికి ఒకటే జెండా ఉండాలి. అదేమిటది? కాషాయ రంగు కలిగినటువంటి భగవత్, అంటే ఆ పీలికలాగా ఉంటుంది, ఒకవైపు పెద్దగా ఉండి రెండో వైపు పీలికలాగా వస్తుంది కాషాయ రంగు జెండా. అదే మన జెండాగా ఉండాలి, హిందువుల జెండా ఏది అదే ఉండాలనే పేరుతో వాళ్ళు అప్పటి నుంచి 2000 సంవత్సరం దాకా ఎగరేయలేదు. కొంతమంది పట్టుదలగా వాళ్ళ ఆఫీస్ మీద 2000 సంవత్సరంలో 3 రంగుల జెండా ఎగరేస్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళి మా ఆఫీస్ మీద మా అనుమతి లేకుండా ఎవరో ఎగరేసారని వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. వాళ్ళు ఇప్పుడు 3 రంగుల జెండా పట్టుకుని అక్కడ జిన్నా టవర్స్ మీద ఎగరేస్తారట. ఇంతకంటే మోసం, ఇంతకంటే నయవంచన ఇంకేమైనా ఉంటుందా? నిజంగా వాళ్ళకి 3 రంగుల జెండా మీద ప్రేమ, మనకి 3 రంగుల జెండా మీద ప్రేమ కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం, దేశభక్తి పేరుతో వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. దేశభక్తి అనగానే మన రీజనింగ్ పనిచేయడం మానేస్తుంది, ఆలోచన మానేసి ఇమోషన్ ముందుకు వస్తుంది. ఇమోషన్ ముందుకు వస్తే వాళ్ళది పైచేయి అవుతుంది, ఆలోచన పనిచేస్తే మంది పైచేయి అవుతుంది. అందుకని ఎలాగైతే రైతులు ఏ రకమైన ఇమోషన్ రెచ్చగొట్టినా తట్టుకుని, కరోనాని తట్టుకుని, ఎండని తట్టుకుని, వర్షాలని, చలికాలాన్ని అన్నింటినీ తట్టుకుని, నిర్బంధాలని తట్టుకుని, కుటుంబంలోని ఇబ్బందుల్ని తట్టుకుని సంవత్సరం పాటు పోరాడి ఈ దేశం యొక్క ఆహార భద్రతని, స్వాతంత్రాన్ని కాపాడే పోరాటం చేశారో, ఏ రకంగా దాదాపు సంవత్సర కాలంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మా ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పి అందరూ సమైక్యంగా పోరాడుతున్నారో, ఇటువంటి పోరాటాలే, ఆ పోరాటాలన్నింటి యొక్క సమ్మిశ్రితమైనటువంటి ఒక మహోజ్వల జాతీయ స్థాయి ఉద్యమమే మన దేశ రాజ్యాంగాన్ని, దాని విలువల్ని కాపాడేటటువంటి ఒక ప్రత్యామ్నాయం కాగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే మరొక జాతీయోద్యమాన్ని నిర్మించాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉన్నది. మన పూర్వులు ఇచ్చిన ఆస్తి వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ రాజ్యాంగం మన పూర్వులు తమ త్యాగాలతో, తమ బలిదానాలతో ఇచ్చినటువంటి ఆస్తి మనకి. దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ అన్ని బలిదానాలు, ఇంకా అవసరమైతే అంతకంటే ఎక్కువ త్యాగాలు, బలిదానాలు చేసైనా సరే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనమందరం పునరంకితం అవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. మాట్లాడుతూ బీజేపీ యొక్క తీవ్రతని రాబోయే రోజుల్లో మనం ఎంతగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి చెప్పారు. కార్పొరేట్ వ్యవస్థకి వాళ్ళు చెప్తున్నటువంటి ఇవి, మరి రాజ్యాంగంపై దాడి, అట్లానే అన్ని వ్యవస్థలపై దాడి గురించి కూడా చెప్పారు. మరో స్వాతంత్ర ఉద్యమం మనకి మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఉంది అని చెప్పి కూడా చెప్పారు. అలాగే ఈ రాజ్యాంగ సభ ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉందో ఒక విషయం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల్లో మన విజయవాడ నుండి మహబూబ్ అలీ బేగ్, ఆయన్ని అలీ బేగ్ అంటారు, అలీ బేగ్ బహదూర్, ఆయన న్యాయవాది, విజయవాడ నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్గా ఆయన ఉన్నాడు. ఈ రోజు మనం ఆయన్ని గుర్తు చేస్తున్నాం, ఎందుకంటే ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి మనం ఆయన కూడా స్మరించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, శర్మ గారి అలీబేగ్ స్ట్రీట్ కూడా ఉంది, ఆయన ఎమ్మెల్సీ ఆ రోజుల్లో చాలా ఇది దానికి మంచి పేరు ఉంది.
ఇప్పుడు కూడా అలీబెగ్ గారు అంటే పాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన గురించి చెప్తా ఉంటారు. ఆయన్ని స్మరించుకుంటూ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన విశాలాంధ్ర దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారైనటువంటి కోన అజయ్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులందరికీ నమస్కారాలు. మిత్రులారా, నేను పెద్దగా సమావేశాలకు హాజరైన తక్కువ, అయినప్పటికీ ఈ రాజ్యాంగ పరిరక్షణ దీని మీద పెట్టిన సదస్సుకి పిలవంగానే ఎందుకు వచ్చానంటే ఏదో ఒకటి నాలా ఉన్న అభిప్రాయాన్ని చెప్దామని దీంతో ఓకే అన్నాను. కామ్రేడ్స్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. ఈ విషయం మనందరికీ తెలుసు, సార్ కూడా చెప్పారు. దీనికి బిఆర్ అంబేద్కర్, ఈ రాజ్యాంగ సారథ్య కమిటీకి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆమోదించిన రోజు 1949 నవంబర్ 26. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ రిపబ్లిక్ డే రోజైన జనవరి 26తో పాటు నవంబర్ 26ను కూడా మనం రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా మనం ఉపయోగించుకుంటాం. జనరల్గా ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం అంటే ఒక ఉత్సవంలాగా జరుపుకునే రోజులు ఇవి, ఈ రెండు కూడా. ఎందుకంటే ఒక గొప్ప రాజ్యాంగం, ఎంతో స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగం, అణగారిన వర్గాలను ఒక అభ్యున్నతి దిశగా తీసుకెళ్లిన రాజ్యాంగం. దీన్ని మన దేశం ముందుకు నడిపి ఒక సర్వసత్తాక ఆలోచన తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మనం ఈ ఉత్సవాన్ని ఒక ఉత్సవంలో జరుపుకునే రోజు జనరల్గా ఈ రెండు కూడా. కానీ గత 7 సంవత్సరాలుగా రాజ్యాంగానికి ఏ స్థాయిలో అయితే ముప్పు ఏర్పడిందో మనం ఈ 2 రోజులు అనివార్యంగా జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది మనకి. ఎట్టి పరిస్థితి కనీసం ఈ 2 రోజులైనా కూడా రాజ్యాంగాన్ని కాపాడండిరా బాబు అని చెప్పుకునే పరిస్థితి తలెత్తింది. రాజ్యాంగం గురించి ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, రాజ్యాంగం గురించి అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రే ఆఫ్ హోప్ అని అన్నాడు. హోప్ అంటే ఆశ, మన రాజ్యాంగం ఆశ కిరణం అని లెక్కల్లో ఆయన చెప్పుకొచ్చాడు. అసలు హోప్ అంటే ఏమంటాడంటే, హెచ్ అంటే హార్మోనీ, ఓ అంటే ఆపర్చునిటీ, పి అంటే పీపుల్స్ పార్టిసిపేషన్, ఈ అంటే ఈక్వాలిటీ. ఈ 4 అంశాల సమాహారం అని చెప్తుంది. ఇంతగా చెప్పిన పెద్ద ఆయన ఎవరో తెలుసా? మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అసలు ఆయన చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న చేతలకి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నా. ఆయన రాజ్యాంగాన్ని నిర్వచించింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఆయన చెప్పిన 4 అంశాలని ఒక్కొక్కటి పని తీసుకుందాం మనం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం కేటాయించుకుందాం. మొదటిది హెచ్, హార్మోనీ. ఈ దేశంలో సామరస్యత ఎక్కడైనా ఉందా గత 7 సంవత్సరాలుగా? ఒక్కసారి ఆలోచించండి. అసలు మైనారిటీలను బతకనిచ్చే పరిస్థితి ఉందా? సరే, ఒక మతం 80% ఉండొచ్చు, మిగతా 5-6 మతాలు 20% ఉండొచ్చు. కొన్ని యుగాలుగా కాకపోయినా కనీసం కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్న మతాల వాళ్ళని చిచ్చుబెట్టి, అంటే ఇప్పటికిప్పుడు ఒక 20% జనాన్ని ఎక్కడ తరిమేయలేనిది ఆయన ఆలోచన? నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. 2021 లాస్ట్ 9 మంత్స్లో ఏకంగా 1000 దాడులు జరిగాయి మైనారిటీల పైన. అందులో ఒక 300 దాడులు క్రిస్టియన్ మతస్థుల మీద జరిపారు. నేను క్రైస్తవ మతాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ దాడులు జరిగిన చివరి దశ 25 డిసెంబర్ 25 చివరి దాడి జరిగిన అదే రోజు క్రైస్తవ మతస్థులకు ఒక సందేశం ఇచ్చాడు మోడీ గారు, ఎంత గొప్పగా. ఏమని చెప్పాడంటే, వీ రిమెంబర్ ద నోబుల్ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ క్రీస్త్ అని.
ఓవైపు దాడులు చేయిస్తుంటాడు, ఇంకోవైపు ఆయన ఇచ్చిన బోధనలంటే గొప్పవని చెప్తూ ఉంటాడు ఆయన. హరిద్వార్లో ఒక హేట్ మీట్ జరిగింది, ధర్మ సంసద్ పేరుతో ఒక హేట్ మీట్. అంటే విద్వేషపూరిత సదస్సు అది. యాక్చువల్గా ధర్మ సంసద్ కాదు, ఒక విద్వేషపూరిత సదస్సు అది. అందులో బీజేపీ నాయకులు ఎవరు, ఆ యాత్రి ఏదో పేరు అది, నరసింగానంద్, రైట్ సార్, నరసింగానంద్, అలాగే కాళీచరణ్ మహారాజు ఆయన ఒకడు, క్రైస్తవ ఆ చర్చిల మీద అన్నింటి మీద దాడి చేయండి, వెంటనే పొండి అంటాడు, మసీదులపై దాడి చేయండి, కూల్చేసి నీ ఇష్టం వచ్చిన మాట్లాడాడు ఆయన. ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక్కరు కూడా దాని గురించి ప్రశ్నించలే. ఒక 70 మంది న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, ప్రముఖ న్యాయవాదులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కలిపి మోడీకి ఒక లేఖ రాశారు. ఇదేంటండి ఈ కర్మని. ఐఐఎం స్టూడెంట్స్ అలాగే ప్రొఫెసర్లు వాళ్ళంతా కూడా ఒక 179 మంది ఒక లేఖ రాశారు మోడీకి. అసలు మోడీ దానికి స్పందన లేదు, పుట్టదాఖలు చేశాడు ఆ లేఖ. ఆయన మౌనం, దీని అంతటి మీద మౌనం వహించాడు. ఇంకా హార్మోని గురించి మాట్లాడతాడు ఆయన ఎక్కువ సందర్భాల్లో. ఆ మౌనం అంటే దాని అర్థం ఈ మత చీలికెళ్ళి పేలికెళ్ళి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే కదా దాని అర్థం. ఇక రెండో అంశం ఆపర్చునిటీ. ఆయన చెప్తున్న దానిలో మోడీ చెప్తుందనే మనం చెప్పుకుందాం, ఎక్కువేమి చెప్పక్కర్లేదు. ఆ జోలి ఇతర విషయాల్లోకి నేను పెద్దలంతా చెప్పారు. ఆపర్చునిటీ దేనికి ఆపర్చునిటీ? ఆయన రాజ్యాంగం కల్పించిన ఆపర్చునిటీని తొక్కి పెట్టడానికే ఆయన ఆపర్చునిటీ అనే పదాన్ని ఉపయోగించాడా? ఆపర్చునిటీ ఆ పాలిటిక్స్ ఆయన ఉపయోగించడం తప్ప అవకాశవాద రాజకీయాలు ఎక్కడికక్కడ బీజేపీ అధికారంలో లేకపోతే బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైతే హార్స్ ట్రేడింగ్ చేసైనా సరే అధికారంలో తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం తప్ప ఆయనకు జంట మిత్రుడు ఆయన అమిత్ షా చేయడం తప్పితే ఆపర్చునిటీ ఆ పాలిటిక్స్ ఉపయోగించడం తప్ప ఆపర్చునిటీ గురించి ఏం ఆలోచించాడు? కనీసం యువతకు ఆపర్చునిటీస్ అయినా కల్పించాడు. ఆ యాంగిల్లో మనం ఆలోచించుదాం. ఆయన అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాల్ని 2 కోట్ల ఉద్యోగాల్ని తీసుకొస్తానని ప్రకటించాడు ఆయన ప్రతి ఏటా. ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 2019లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఎస్, ఒక 2019లో. 2020-21లో 0. టోటల్గా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కూడా లేవు. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే మన దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే ఒక సంవత్సరానికి 50 లక్షల ఉద్యోగాలు జనరేట్ చేయొచ్చు. వరల్డ్ బ్యాంకే చెప్తుంది. వీళ్ళంతా మోసుకు తిరిగే వరల్డ్ బ్యాంక్, ఒక దేవుళ్ళగా మొక్కే వరల్డ్ బ్యాంకే చెప్తుంది 50 లక్షల ఉద్యోగాల్ని సంవత్సరానికి జనరేట్ చేయొచ్చని. మరి ఏం చేశాడు ఈయన? జనరేషన్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముకోవడం తప్ప. నిరుద్యోగం 9%కి నిరుద్యోగం రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 9%కి పెరిగిపోయింది. అది రికార్డ్. పోయిన సంవత్సరం ఆగస్టు. ఎప్పుడు రికార్డో తెలుసా అది మీకు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అది మన ఇండియన్ రికార్డ్. అది 9% అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అసలు ఉద్యోగాలు లేకుండా, అంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళు చదువుకున్న దానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు 9 కోట్ల మంది ఉన్నారు. అసలు ఏ ఉద్యోగం లేకుండా అంటే ఏదో ఒక ఉద్యోగం లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటారు కదా, లేకపోతే కనీసం ఇంజనీరింగ్ రాకపోయినా ఎగ్జిక్యూటివ్గా బతుకుతూ ఉంటాడు కదా, ఏమీ లేకపోతే జర్నలిజంలో దూకుతూ ఉంటాడు కదా. ఇవేమీ కాకుండా అసలు కేవలం ఏ ఉద్యోగం లేకుండా అలా ఉన్నా, అసలు దేనికి పని లేకుండా అసలు పోకుండా ఉన్న వాళ్ళు 9 కోట్ల మంది ఉన్నారు. ఇంకెంతకన్నా అన్నీ ఏ దేశంలోనూ ఉందా? ప్రపంచంలోకి వెళ్ళా మనది 86వ దేశం నిరుద్యోగంలో రేట్లో. మనకన్నా 100 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. మరి మోడీ కబుర్లు అది కామ్రేడ్స్. ఇక మూడో విషయం ఏంటంటే ఆయన చెప్తుంది పీపుల్స్ పార్టిసిపేషన్, అంటే ప్రజా భాగస్వామ్యం. ప్రజా భాగస్వామ్యం అంటే వాట్ ఈజ్ మెంట్ బై ప్రజా భాగస్వామ్యం? ప్రజాస్వామ్యం లేకుండా ప్రజా భాగస్వామ్యం ఎట్టుంటుంది? ప్రజాస్వామ్యం అంటేనే ఆయనకు అసహ్యం. అసలు హక్కులకే దిక్కు లేదు ఇక్కడ. ఆయన 2014లో అధికారంలోకి వచ్చాక టిల్ నౌ 57 మంది జర్నలిస్టుల హత్యకు గురయ్యారు. జస్ట్ అఫీషియల్లీ
57 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అన్అఫీషియల్ కొంతమంది ఉన్నారు. దాడులు 377 జరిగాయి ఓన్లీ జర్నలిస్టుల మీద. పౌర హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని 52 మందిని తలలు తెగ్గొట్టి చంపారు. అంటే నువ్వు హక్కుల గురించి మాట్లాడితే అది తప్పు. 52 మందిని చంపారు. ఇంకా 370 మందిపై దాడులు చేశారు. పౌర హక్కుల సమాజం ఒకటి ఉంటే ఉత్తరప్రదేశ్లో వాళ్ళు సమావేశం జరుపుతుంటే ఇప్పుడు 2 years 3 years బ్యాక్ అనుకుంటా, ఒక కాషాయ మూక వెళ్ళి దాడి చేసి ఉతికి ఆరేశారు వాళ్ళని. అంటే మాట్లాడడానికి లేదు. ఈ దేశంలో మోడీ తప్ప ఇంకెవరు మాట్లాడకూడదు, మాట్లాడితే తాట తీస్తాం అనే సిద్ధాంతం ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంది. హక్కుల గురించి మాట్లాడడానికి లేదు. ఇంకా పీపుల్స్ పార్టిసిపేషన్ ఇంకేముంటుంది మనం చెప్పుకోవడానికైనా? సార్ చెప్పాడు, పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటే 3 సాగు చట్టాలు, నల్ల చట్టాన్ని తీసుకొస్తాడా మోడీ? పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటే విద్యుత్ సంస్కరణల పేరుతో చట్టాన్ని తీసుకొస్తాడా? అదే పీపుల్స్ పార్టిసిపేషన్ గురించి ఆయన ఆలోచిస్తే ఈ ఆయన వరుసలోనే ఆర్టీఏ చట్టాన్ని సవరణ చేస్తాడా? ఎందుకు కొరగాని చట్టంగా దాన్ని మారుస్తాడా? అదే పీపుల్స్ పార్టిసిపేషన్ గురించి ఆయన ఆలోచించుంటే కార్మిక చట్టాల క్రోడీకరణ పేరుతో కార్మిక చట్టాల సవరణ తీసుకొచ్చే కార్మికుల పరిస్థితిని మరింత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొస్తాడు ఆయన. అదే పీపుల్స్ పార్టిసిపేషన్ గురించి నిజంగానే ఆయన ఆలోచించుంటే సిఏఏ తీసుకొస్తాడా? అలాగే పౌరసత్వ పట్టికను తీసుకొస్తాడా? ఎన్ఆర్సీని దేన్ని తీసుకొస్తాడు ఆయన? రాజ్యాంగం పట్ల ఆయనకి నిజంగానే అభిమానం ఉంటే ఇవేవి ఆయనకి వచ్చే అవకాశమే లేదు, చేసే అవకాశమే లేదు. ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకు ఆస్తులు దాన్ని ఎక్కువగా దాంట్లోకి వెళ్ళి సార్ చెప్పారు కాబట్టి. అలాగే అమెరికాకు మోకరిల్లుతాడా? పీపుల్స్ పార్టిసిపేషన్ గురించి ఆయన ఆలోచించి ఉంటే నిజంగానే. అంతెందుకు, నిన్న కాక మొన్న సివిల్ సర్వీసుల రూల్స్ ఉంది కదా 1954, దాన్ని మార్చి పడేసి ఇష్టానుసారం అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఈ ఐఎఫ్ఓఎస్ ఈ అధికారులు ఎవరు కూడా ఏమాత్రం కూడా తన కనుసన్నల్లోనే పనిచేసే విధంగా ఉండాలన్నది అసలు రాజ్యాంగంలోని ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రాల సమాహారం భారతదేశం అని చెప్తున్నది. అసలు రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య సంబంధాలు ఎంతో మంచిగా ఉండాలని సర్కారీ కమిషన్ ఏం చెప్పింది? పూంచ్ కమిషన్ ఏం చెప్పింది? ఇవన్నీ విస్మరించేసి ఆయన ఈ ప్రస్తుతం ఈ సివిల్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి ఒక భయాందోళన క్రియేట్ చేశాడు. సరే, చాలామంది ముఖ్యమంత్రులు దాన్ని వ్యతిరేకించారు. మన జగన్ గారు మౌనం వహించారు. మరి బహుశా ఆయన మౌనం వహించాడంటే దాని అర్థం మోడీ విధానానికి సెల్యూట్ కొట్టి ఉండొచ్చు, ఐ థింక్ సో. కామ్రేడ్స్, ఇక 4వ అంశం ఆయన చెప్తుంది ఈక్వాలిటీ. హోప్లో 4th one ఈక్వాలిటీ, సమానత్వం. ఇక సమానత్వం అంటే నిన్నగాక మన ఆక్స్ఫామ్ నివేదిక ఒకటి తీసుకొచ్చింది. ఇన్ఈక్వాలిటీ కిల్స్ అనే పేరు మీదే ఆక్స్ఫామ్ నివేదిక తీసుకొచ్చింది. జనాల మధ్య అంతరాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో చెప్పింది. 102 మంది ఉన్న సంపన్నులు మన దేశంలో 142 మందికి పెరిగారు. కొత్త పేదలు అనమాట మన దేశంలోనే 16 కోట్ల మంది పెరిగారు జస్ట్ 2021లో. ఇదేదో కరోనా వల్ల జరిగిందని ఒక భ్రమ చూపించే ప్రయత్నం జరుగుతోంది. అది చాలా రాంగ్. కరోనా మూమెంట్లోనే కాకుండా అంతకుముందు తీసుకొచ్చిన ఒక అనాచార ఆర్థిక విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. కరోనా వల్ల కానే కాదు. పోనీ కరోనా వల్లే మరో 16 కోట్ల మంది నిరుపేదలు ఇక్కడికి వచ్చారు అన్న కరోనాని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయినట్టే కదా నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాని అర్థం అలా చెప్పుకున్నా కూడా ఈ టాప్ 10లో ఉన్న సంపన్నులు మన దేశంలో ఒక రోజు వాళ్ళ సంపాదన 130 కోట్లు అండి. 9,678 కోట్లు ఒక రోజు వాళ్ళ సంపాదన. టాప్ 10లో ఉన్న ఎవరు? ఈ ముఖేష్ అంబానీ అవని, గౌతమ్ అదానీ అవని, వీళ్ళందరూ. వీళ్ళలో అసలు డబ్బులు లేవు అంటూ ఉంటారు కదా,
అంబానీ నెల జీతం నెలసరి ఆదాయం 7.7 బిలియన్లు, అంటే 770 కోట్లు. ఈ 7.7 బిలియన్లతో 40,11,00,000 మంది అన్స్కిల్డ్ కార్మికులకి ఉపాధి కల్పించవచ్చు. చూడండి ఎంత గొప్ప విషయం అది. ఈ టాప్ 10లో ఉన్న వాళ్ళకి, ఒక టాప్ 10లో ఉన్న సంపన్నులకి, కేవలం ఆ కుబేరులకి 1% పన్ను విధించండి. ఒకే 1%. ఆ 1% పన్ను విధించి ఆ డబ్బుల్ని ఉపయోగించుకోండి. ఆ డబ్బుల్ని ఉపయోగించుకుంటే, ఇప్పుడు టీకా కార్యక్రమానికి డబ్బులు లేవని రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి కదా. మొత్తం టీకా కార్యక్రమం మొత్తానికి కలిపి 50,000 కోట్లు ఉపయోగించవచ్చు. 1%. అంతేకాదు, ఆయుష్మాన్ పథకం ఉంది కదా, మోడీ చెప్తూ ఉంటాడు కదా, ఆయుష్మాన్ పథకం కరోనాను కంట్రోల్ చేయలేకపోయాడు, కానీ ఆయుష్మాన్ పథకం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాడు. అదే ఆయుష్మాన్ పథకాన్ని 7 ఇయర్స్ పాటు నాన్ స్టాప్గా విజయవంతంగా నడపవచ్చు. 1%. ఈ అదాని మీద, అంబానీ మీద, వీళ్ళందరి మీద పన్ను వేస్తే ఒక 10 మంది మీద, ఎక్కువ మంది వద్దు, టాప్ 10, మీరు టాప్ 10 కుబేరురా బాబు, మీ మీద 1% పన్ను వేస్తున్నానని చెప్పి వారి మీద 4% పన్ను విధించమని 4% పన్ను విధిస్తే 2 ఏళ్ల పాటు ఆరోగ్య శాఖ బడ్జెట్ క్లియర్ అయిపోద్ది. 2 years. అంతేకాదు, మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు లేవని మొన్నే చెప్పారు కదా, 17 సంవత్సరాల పాటు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు వస్తాయి ఒక 4% పన్ను విధిస్తే. అలాగే వారి సంపత్తును, ఓన్లీ టాప్ 10 వారి సంపాదనతో 25 సంవత్సరాల పాటు, 25 సంవత్సరాల పాటు అంటే ఒక యువకుని వయసు, ఈ ప్రాథమిక విద్య, ఉన్నత విద్య మొత్తానికి ఖర్చు పెట్టవచ్చు. దేశం మొత్తం 130 కోట్ల మందికి కూడా వారి సంపదతో. ఇక వాళ్ళ సంపద ఎంత ఉందంటే, ఆయన ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు కదా, వాళ్ళ సంపద ఎంత ఉందంటే, ఈ కుబేర్ల సంపాదన అంతా ఖర్చు పెడితే అది రోజుకి 7.5 కోట్ల చొప్పున ఖర్చు పెట్టాలి. మనం రోజు ఎంత ఖర్చు పెడతాం? ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళు రోజుకి 7.5 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 84 ఇయర్స్ వస్తుంది వాళ్ళ ఆస్తి తరగడానికి. అంటే ఒక శతాబ్ద కాలం పాటు వాళ్ళు ఏం చేసుకుంటాండి అది. అంటే నేనైతే ఒక ఉదయం టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం భోజనం చేస్తా, రాత్రి టిఫిన్ చేస్తా. ఇంకా షుగర్ బీపీకి రాలేదు కాబట్టి. మరి అంతగా నేను తింటాడో నాకైతే అర్థం కావట్లే. ఈయన కాలంలోనే ఆర్థిక హింసతో రోజుకి 21,000 మంది చచ్చిపోతున్నారు పేదలు. ఆర్థిక హింస ఇదే కొత్త రకమైన హింస అనుకోవద్దు. డబ్బులు లేకపోవడం వల్ల, కేకల వల్ల, ఇలాంటి పరిస్థితుల వల్ల. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏ మాట కా మాట. 7 ఏళ్ల క్రితం కూడా ఇంత దారుణంగా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్పదని నేను అనట్లా, చాలా ప్రమాదంలో పడింది మిత్రులారా. చాలా దారుణంగా ఉంది పొజిషన్ చెప్పడానికి. ఆయన మళ్ళీ హోప్ అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న HOPEలోనే ఈ 4 అంశాలు తీసుకున్న రాజ్యాంగాన్ని ఆయన ఎంత కుళ్ళబడుస్తున్నాడో మనకి అర్థమవుతుంది. గతంలో మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పిన చిన్న కథ. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటాడు అతని దగ్గర అతను పిల్లి కూడా పెంచుకుంటున్నాడంట. ఒకరోజు సత్యనారాయణ వ్రతం చేశాడు, ఎవరో పెద్దలు చెప్పారని చెప్పి. అది మనకి ఎలా చేస్తారో మనకు తెలియదు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటుండగా ఇంతలో మధ్యలో పిల్లి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, పెంచుకున్న పిల్లి. ఇదేంట్రా బాబు పిల్లి డిస్టర్బ్ చేస్తుందని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఒక గంప తెచ్చి గంప కింద పిల్లిని పెట్టాడు. ప్రశాంతంగా ఆ సత్యనారాయణ వ్రతం సాగిపోయింది. మళ్ళీ సంవత్సరం కూడా సత్యనారాయణ వ్రతం చేశాడు. ఆ పిల్లి ఇంకా బతికే ఉంది. అప్పుడు ఏం చేశాడంటే, ముందే తెలుసు కదా ఇది డిస్టర్బ్ చేస్తుందని, గంప కింద దాన్ని పెట్టేసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. తెలివిగా కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతం అదే చేస్తున్నాడు. ఇక గంప కింద పిల్లిని పెట్టడం, సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసుకోవడం. మన కథ చాలా పుస్తకాల్లో కూడా వచ్చేది. చాలామంది ఉటంకిస్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు చూశాడు, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా గంప కింద పిల్లి ఉండాలేమో అనుకున్నాడు అతను. వాళ్ళ మనవడు కూడా అదే అనుకున్నాడు. చివరికి అది సాంప్రదాయం అయిపోయింది వాళ్ళ ఇంట్లో. గంప కింద పిల్లిని పెట్టడం, సత్యనారాయణ వ్రతం చేసుకోవడం. చివరికి వాళ్ళ సాంప్రదాయం అయిపోయింది వాళ్ళ ఇంట్లో. అది గతం ఎలా ఉన్నా మోడీ దీంట్లో కూడా పిల్లిని గంప కింద పెట్టినట్టుగా ఈ హక్కుల్ని కాలరాచి తొక్కేసి
అది ఒక కామన్ విషయంలాగా ఆయన పరిగణిస్తున్నాడు. ఆయన గంప కింద పిల్లిని పెట్టి ఎలాగైతే దాన్ని నోరు మూయిస్తున్నాడో అలాగే మాట్లాడే వాళ్ళందరినీ కూడా తొక్కి పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. కానీ మనమేం గంప కింద పిల్లులం కాదని గుర్తుపెట్టుకోవాలి. మోడీ ఏదో మన సినిమా ఏదో వచ్చింది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైరు అంటాడు. అందరినీ ఎరి పుష్పాలుగా భావిస్తున్నాడు ఈ రోజుల్లో మోడీ. అందరిలో ఫైర్ ఉందని చూపించాలి. హక్కుల పరిరక్షణలోనూ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో అస్సలు తగ్గేదే లేదని చూపించుకోవాలి మనం. కామ్రేడ్స్, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరంతా సేవ్ ద కాన్స్టిట్యూన్స్, సేవ్ ద కంట్రీ, సేవ్ ద పీపుల్ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అజయ్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ, వారు మోడీ చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్ ఇస్ ద రే ఆఫ్ హోప్ అని చెప్పారు. నేను ఒక ఇది చెప్తున్నాను. కాన్స్టిట్యూషన్ ఈజ్ బిల్ట్ ఫర్ ద ఏంజల్స్, బట్ బిఫోర్ దే ఎంటర్ డెవిల్స్ ఆక్యుపైడ్ ఇట్. కాన్స్టిట్యూషన్ అనేది ఒక టెంపుల్ అయితే, ఒక దేవాలయం, దేవతల కోసం కట్టినటువంటి దేవాలయం అయితే, వాళ్ళు గృహప్రవేశం చేసే ముందే అక్కడ ఈ దయ్యాలన్నీ ఆక్యుపై చేసేసినాయంట కాన్స్టిట్యూషన్. అలాగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి దాన్ని తగ్గిస్తూ ఉంది. ఈ సోషలిజం, సెక్యులరిజం అనేటువంటి రెండు ఇవి కాన్స్టిట్యూషన్లో తర్వాత ఇంక్లూడ్ చేశారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఈ సామ్యవాదం అనేది ఉండకుండా ఈ రెండు లేనటువంటిది ఒరిజినల్ ఏదైతే స్క్రిప్ట్ కాన్స్టిట్యూషన్ ఉందో, వాళ్ళు ఈ మధ్య ఏం చేశారంటే ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే అందరికి కూడా ఆ ఒరిజినల్ కాపీని మాత్రమే ప్రింట్అవుట్ చేసి సప్లై చేయాలని ఒక ఇది పెట్టుకున్నారు. దాంట్లో కూడా వాళ్ళ యొక్క దురుద్దేశం ఏంటంటే, ఇంటెన్షన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో సోషలిస్టిక్, సెక్యులర్ అనేటువంటి రెండు విషయాలు తర్వాత ఇంక్లూడ్ చేశారు. కాబట్టి అని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కాపీల్ని, ఒరిజినల్ కాపీలు, సంతకాలతో ఉన్నటువంటి కాపీలు మేము సప్లై చేస్తామని చెప్పి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకి వాళ్ళు దేశాన్ని అమ్మటం చూస్తున్నాము. ఏదైనా మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మన మధ్య సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపాల్ గారు సిహెచ్ దివాకర్ బాబు గారు, వారి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు. వారు ఎన్నో విషయాలపై మనకి ఈ రాజ్యాంగ స్ఫూర్తి విషయంలో, అలాగే మనకి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికకి మనకి ముందు నుంచి కూడా మీటింగ్ ఎక్కడ పెట్టినా కూడా ఎన్ఆర్సీ మూవ్మెంట్లో కానీ మనకి ఏ ప్రదేశంలో పెట్టినా, ఎప్పుడు పెట్టినా కూడా మనకి సహకరిస్తూ మనకి చాలా సహకరించారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువగా మోడీ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే, మనం అసలు సమస్య మూలాల్లోకి వెళ్లకుండా మోడీ లేకపోతే అమిత్ షా గారు ఇక్కడ ముఖ్యం. ఇందాక శర్మ గారు చెప్పారు, భారతదేశంలో చాలామందికి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం, అసలు ఆర్ఎస్ఎస్ సంస్థలు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క భావజాలాన్ని ఏ విధంగా చొప్పిస్తున్నాయి అనే దాని మీద మనం ఎవరం కూడా ఈ రోజున
ప్రత్యేకమైన దృష్టి అనేది పెట్టటల్లా, ముఖ్యంగా వామపక్ష పార్టీలు కూడా దయచేసి గమనించాలి. అసలు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సమస్యలు దాదాపు కొన్ని వందలు ఉన్నాయి, వాటిల్లో కొన్ని విద్యా సమస్యలు కూడా ఉన్నాయి. విద్యా సమస్యలు కొన్ని లక్షలు ఉన్నాయి. దయచేసి గమనించాలి మీరు. విద్యా సమస్యలు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాపిస్తున్న విద్యా సమస్యలు అంటే ఎలిమెంటరీ స్కూల్ కాడి నుంచి, హై స్కూల్స్ కాడి నుంచి, కాలేజీ కాడి నుంచి కొన్ని లక్షలు ఉన్నాయి. ఇటీవల మీరు చూసే ఉంటారు, ఇంజనీరింగ్ విద్యార్థులు 19 సంవత్సరాలు ఉంటాయి, 20 సంవత్సరాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అంటే సామాజికతో వాళ్ళకి అనుబంధం లేదు, కానీ ఇంజనీరింగ్ శాస్త్రంలో వాళ్ళు చాలా మేధావులు. వాళ్ళు ఇంటి దగ్గరే కొన్ని యాప్స్ తయారు చేశారు. ఆ యాప్స్ పేరు బుల్లి యాప్స్, సుల్లి డీల్స్. ఆ యాప్స్ని అంటే వాళ్ళ పరిజ్ఞానంతో, వాళ్ళు సాంకేతికతతో తయారు చేసి వాళ్ళు ఆ యాప్స్ తోటి అంటే ప్రోయాక్టివ్గా సామాజిక హితం కోసం పనిచేసే మైనారిటీ స్త్రీలు, ముఖ్యంగా ముస్లిం స్త్రీలుని ఆ యాప్స్లో వీళ్ళు మీకు ఏలంపాటకు సిద్ధంగా ఉన్నారు, మీరు పాడుకోండి అని పెట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు నోరు మెదిపారా జాగ్రత్త, మీరు ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు పాల్గొనడానికి వీల్లేదు, మీరు ఈ దేశంలో ఉండాలంటే మీరు చాలా లో ప్రొఫైల్గా ఉండాలి, మీ హక్కుల గురించి మీరు మాట్లాడటానికి వీల్లేదనే సందేశం అది దయచేసి గుర్తించాలి. ఈ నడమధ్య ముఖ్యంగా అంటే ఇప్పుడు అక్కడ మోడీ ముఖ్యం కాదు, అమిత్ షా ముఖ్యం కాదు, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇందాక మనకేంటంటే మనం చాలా సందర్భాలు ఇప్పుడు రాజ్యాంగం రచించుకున్నాం, అంత బాగానే ఉంది. ఆయన అంబేద్కర్ గారు కూడా చెప్పారు, ఈ నవంబర్ 26 చెబుతూ ఒకటి చెప్పారు. ఆయన రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఒకటేంటంటే, అసలు భారతీయులకు విపరీతమైన ఆరాధ్య భావం ఎక్కువ, అసలు కొలిస్తే దేన్నైనా ఆ విధంగా కొలుస్తారు అని చెబుతూ ఒక మాట చెబుతాడు ఆయన. మతంలో భక్తి ఉంటే ముక్తి వస్తుంది, కానీ రాజకీయాల్లో గనక అమితమైన భక్తి ఆరాధ్యం ఉంటే ఆ దేశం వినాశనం అవుతుంది. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వాడి మీద ఆరాధ్య భావం ఉండకూడదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలని చెప్పి ఆ రోజున చెప్పాడు. కానీ ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, మోడీని ఏ విధంగా ఆరాధిస్తుంది. అది కాంగ్రెస్ టైంలో కూడా ఇండియా ఈజ్ ఇందిరా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ యంగ్ మైండ్స్ 18-19 సంవత్సరాల పిల్లలు ఆ విధంగా వాళ్ళ మైండ్స్ని విషంతోటి ఫిలప్ చేశారంటే అది వాళ్ళ తప్పు కాదు, దాని వెనకమాల పెద్ద ఎజెండా ఉంది. ఆ ఎజెండా దానికి వెళ్ళాలి మనం. అంటే 19 సంవత్సరాల పిల్లలు కూడా ఆ విధంగా వాళ్ళ మనసు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ తర్వాత ఇన్వెస్టిగేషన్లు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, దేర్ మైండ్స్ ఆర్ ఫిల్డ్ విత్ మామూలు హేట్రేట్ టువర్డ్స్ ద మైనారిటీస్ అని. అంటే ఎట్లా అది వాళ్ళని ఆ విధంగా తయారవడానికి కారణం ఎవరు, దాని వెనకమాల ఎవరున్నారు? ఇవన్నీ మనం ఆ మూలాల్లోకి వెళ్లకుండా మనం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సరే, మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం, ముఖ్యంగా చూస్తున్నట్టు ఇప్పుడు మోడీ గారు ఒక కొత్త ఎజెండా తీసుకొచ్చారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తర్వాత బీజేపీ నాయకులు వీళ్ళంతా చెబుతున్నారు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు, ఈ 73-75 సంవత్సరాల నుంచి మనం హక్కుల మీద చాలా మనం ఫోకస్ చేస్తాం. హక్కుల మీద కాదు, ఇప్పుడు టైం వచ్చింది బాధ్యతల మీద మనం ఫోకస్ చేయాలంటున్నారు. అది ఎందుకంటే దాని వెనకాల చాలా పెద్ద ఎజెండా ఉంది, అది గమనించండి మీరు. మనం ఇప్పుడు దాకా హక్కులు, ఎందుకంటే రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులు. ఈ రోజు మనం ఈ విధంగా మాట్లాడుతామంటే హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతాం, లేకపోతే ఈరోజు మాట్లాడే అధికారం కూడా ఉండదు మనకి. కాబట్టి ఇప్పుడు దాకా మనం హక్కుల మీద ఫోకస్ చేసాం, ఇప్పుడు ఇక్కడి నుంచి హక్కుల మీద కాదు బాధ్యతల మీద ఫోకస్ చేయాలన్నాడు. అంటే ఏంటంటే, వాళ్ళ ముందు ఎజెండాలో ప్రాథమిక హక్కులు కూడా కాలరాచే అధికారం ఉంది, దయచేసి గమనించాలి. అది వాళ్ళ ఎజెండాలో ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చారు, హక్కుల మీద కాదు మనం ఇదని. సరే, మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏంటంటే, ఉన్న ఇష్యూస్ని ఫోకస్ చేసి ఇప్పుడు మొన్న ఈ మధ్య చెప్పారు, దేశంలో కొంతమంది కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, సుభాష్ చంద్రబోస్ నాటి నాయకుడిని విస్మరించారు అని చెప్పారు. అంటే ఆయన కూతురు మామూలు సుభాష్ చంద్ర గారు వాళ్ళ పాప జర్మన్లో నుంచి మామూలు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్పింది. ఏం చెప్పిందంటే, మా నాన్నకి విగ్రహాలు కాదు కావాల్సింది, ఆయన ఆశయాలు ఉన్నాయి అని చెప్పింది. సుభాష్ చంద్రబోస్ దృష్టిలో మామూలు ముస్లిమ్స్ హిందూస్ రెండు కళ్ళు లాంటి వాళ్ళు, కాబట్టి
ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్లో కూడా ముఖ్యమైన ఆయన ముస్లిమే, మామూలు ఇది ఆయన సైన్యాన్ని నడిపించింది కూడా. కాబట్టి వాళ్ళ సొంత వాళ్ళ 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 యొక్క పినతండ్రి కుమారుడు బీజేపీలో నాయకుడు బెంగాల్లో, ఆయన కూడా చెప్పాడు. కాబట్టి ఆయన ఆశయాల్ని మీరు సాధించడానికి ఇచ్చేయండి, ఇది కాదని. కాబట్టి ఇట్లా మనం చూసుకుంటున్నట్లయితే ఆ క్లియర్ ఎజెండా ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళ విద్యా సంస్థలతోటి వాళ్ళ భావజాలాన్ని చూపిస్తున్నారు. మిగతా వాళ్ళ సంస్థలు వనవాసీది దగ్గర నుంచి, ట్రైబల్స్ దగ్గర నుంచి, మామూలు కుల సంఘాల కాడి నుంచి అన్నీ ఉన్నాయి. అంత డీప్ టెంటికల్స్ అనేది భారతదేశంలో నూక్ అండ్ కార్నర్ చొచ్చుకొని ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం గమనించాలంటే చాలా అది ఇవన్నీ కాకుండా ఇప్పుడు మీకు తెలుసు ఇన్ఫోడమిక్స్ అంటే ఏంటంటే ప్రజల్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ చొప్పించడం. ఎట్లా? భారతదేశంలో ముస్లిమ్స్ పిల్లల్ని విపరీతంగా అంటున్నారు. ఇంకా 30 సంవత్సరాల్లో భారతదేశంలో హిందూ పాపులేషన్ మైనారిటీ అయిపోతుంది. ఎక్కడైనా మామూలు ముస్లిం పాపులేషన్ చూడండి, అక్కడ నియంతృత్వం దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి అన్నమాట. అంటే ఈ భారతదేశానికి లౌకికవాదమే పెద్ద శిక్ష. ఈ లౌకికవాదం మాత్రం మూలంగానే మనం అసలు అభివృద్ధి చెందటం లేదు. తర్వాత భారతదేశానికి ఈ రాజ్యాంగం పనికిరాదు. తర్వాత అసలు మన విద్య అనేది మన సంస్కృతికి అనుగుణంగా ఉండాలి. ఇవన్నీ మనం కౌంటర్ చేయాలంటే, అంటే విద్య అనేది సంస్కృతి కంటే ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి, మనువాదం. అంటే కుల దొంతలతో కూడిన సమాజం. వాళ్ళు ఎప్పుడైనా బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా మనుష ధర్మశాస్త్రాన్ని ప్రశ్నించడం మీరు ఎప్పుడైనా విన్నారా? బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎప్పుడైనా మనుధర్మశాస్త్రం భారతదేశ యొక్క రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. ఇందాక శర్మ గారు చెప్పారు, అది వాస్తవం. రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు 2 సంస్థలు వ్యతిరేకించినాయి. ఒక సంస్థ ఆర్ఎస్ఎస్, వాళ్ళు ఏమన్నారంటే భారతదేశం యొక్క విలువలు, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క నాగరికత ఈ యొక్క రాజ్యాంగంలో ప్రతిబింబించడం లేదు, కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మేము తగలబెడతా ఉన్నారు. అది వాస్తవం వారు చెప్పింది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా అంటే చేసుకొచ్చినప్పుడు ఈ సోషల్ మీడియా మీకు తెలుసు కదా, ఒక ఇంగ్లీష్లో పెట్టిన పోస్టుల్ని ఫేస్బుక్ హేట్ పోస్టుల్ని దాదాపు 30 లక్షల పోస్టుల్ని తొలగించింది. హేట్ అంటే ఒక 2018 సంవత్సరంలో. యూట్యూబ్ ఒక్క నెలలో 25,000 పోస్టులని వీడియోస్ని రిమూవ్ చేసింది. అంటే మరి రీజనల్ లాంగ్వేజెస్ ఇవి కాకుండా ఫేస్బుక్ మళ్ళా గుజరాతీ, తెలుగు ఎన్నో ఉన్నాయి. అంటే ఇంత విశృంఖలతంగా ఉంటే వాటిని నువ్వు కౌంటర్ చేయాలంటే మనం ఏదో ఇట్లా సమావేశాలు పెట్టుకోవడం, అంటే దానికి ఒక కన్స్ట్రక్టివ్ కౌంటర్ అప్రోచ్, కౌంటర్ స్పీచ్. అంటే మనం రియల్ ఫ్యాక్ట్స్ని మనం సమాజంలోకి వెదజల్లకుండా చాలామంది వాళ్ళు చెప్పేదే నిజం అనుకుంటారు, నిజంగానే అనుకుంటారు. ఇవన్నీ కాకుండా బీజేపీకి బి టీమ్స్ ఉన్నాయి భారతదేశంలో. ఆ బి టీమ్స్లో మళ్ళీ మైనారిటీ లీడర్స్ కొంతమంది ఉన్నారు, సలావుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు. దయచేసి గమనించాలి, ఇటుంటో ఎండగొట్టకుండా మనం. అంటే ఇప్పుడు మామూలు ఆయన విద్యా సంస్థలో చదువుకునేది 80% హిందువులే. ఆయన ముస్లిమ్స్కి ఏమీ చేయలే. కానీ ఏం చెబుతాడు, అక్కడికి వెళ్ళి రెచ్చగొడతాడు, హమారా ముస్లిం అంటాడు. అనగానే ఇక్కడ హిందూస్లో అంటే లెజిటిమైజేషన్ అంటే ఆయన ఏం చేస్తున్నాడు, హిందూ మెజారిటీకి లెజిటిమైజేషన్ ఇస్తున్నాడు. ఈ డైనమిక్స్ని మనం అర్థం చేసుకోకుండా భారతదేశంలో మనం దయచేసి గమనించాలి. అందరి మీద సెడిషన్ కేసులు పెట్టారు. నోరిప్పితే సలావుద్దీన్ ఓవైసీ మీద ఎందుకు పెట్టలా? దయచేసి మీరు ఎప్పుడు గమనించారా? ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద రైట్స్ జరిగినాయి, ఏదైనా కేసు ఉందా? అంటే ఈ ఫ్యాక్ట్స్ని మనం చూపించకుండా, జనాల్లోకి తీసుకెళ్లకుండా ఎంతసేపటికి ఇది చేస్తే అవి మనకి అంటే ఇప్పుడు మనం దీంట్లో చాలా వెనకబడిపోతాం. అంటే ఈ రియల్ ఫ్యాక్ట్స్ అంటే హార్డ్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవి అంటే అంటే చాలా ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లుందంటే చాలా ఘోరంగా ఉంది. ఒక ఆయన నా క్లయింట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన టీచరు, మామూలు ఆర్మీ స్కూల్లో టీచర్గా పనిచేస్తాడు. ఆయన ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చాడు. ఆయన రోజు నాకు ఒక 1 నెల రోజుల నుంచి రోజు పంపిస్తున్నాడు. ఏంటంటే సమాజంలో భారత హిందూ సమాజం చాలా ప్రమాదంలో ఉంది, అది ఉందని. నేను ఆయనకు పెట్టాను, మామూలు నువ్వు టీచర్ అయి ఉండి పిల్లలకు విశాల దృక్పథం నేర్పు, డోంట్ ఫిల్ బ్రెయిన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ పాయిజన్ అని చెప్పి మొత్తం డేటా మొత్తం పెడితే మీరు చెప్పింది నిజమేనన్నాడు. మళ్ళీ మామూలే. కాబట్టి దానికి సస్టైన్డ్గా మనం చేయకుండా, అంటే ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ హేట్రేడ్ అనేది చాలా అంటే మామూలు ఈ పరమత ద్వేషం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. దయచేసి గమనించాలి. అంటే మనం మూలాల్లోకి వెళ్లకుండా
ఇప్పుడు ఇందాక చెప్పారు అంటే బీజేపీ అనగానే హిందూ జాతీయవాదం అనుకుంటే హిందువులు కూడా చాలా మంది నమ్ముతున్నారు అమ్మ మన హిందువుల పార్టీ అని. కానీ బీజేపీ చెప్పేది నిజమైన హిందూయిజమా? బీజేపీ చెప్పేది హిందుత్వం అంటే మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం. నిజమైన హిందూయిజం అయితే నిజమైన హిందూయిజం అనేది వసుదైక కుటుంబం అనే ఒక ప్రిన్సిపల్. అవును కదా? కాబట్టి మనం ఆ విధంగా అంటే ప్రజల్ని లాజికల్గా అర్థవంతంగా హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పకుండా లేకపోతే ప్రజలు బీజేపీ యొక్క ఆ కుయుక్తులకి ఈజీగా మామూలు లోన్ అవడానికి అవకాశం ఉంది. అదే భారతదేశంలో ఈరోజు జరుగుతుంది. బీజేపీ నిజమైన హిందూ పార్టీ కాదు, హిందువుల యొక్క నిజమైన వ్యతిరేకమైన పార్టీ. అది మనువాద సిద్ధాంతంతో కూడిన హిందూయిజము. అది మామూలు ఇన్ఈక్వాలిటీ అంటే ప్రజల అంతరాలను పెంపొందించే పార్టీ. అది మామూలు అగ్రకులాలను ఏదైతే ఉందో ముఖ్యంగా బ్రాహ్మణవాదాన్ని భారతదేశంలో అది మామూలు వేళ్ళను కూడా చేసే పార్టీ అని కనుక ప్రజల్లోకి తీసుకెళ్లకుండా బీజేపీ ఐడియాలజీని మనం ఎదుర్కోవాలంటే చాలా కష్టం. దయచేసి గమనించాలి. అటుగా మనం కూడా బీజేపీ జాతీయవాదం పార్టీ అంటే నిజంగా హిందువులు కూడా అమ్మ మన జాతీయవాద పార్టీ కాబట్టి బీజేపీ అని కూడా హిందువులు కూడా నమ్మే ప్రమాదం ఉంది. దయచేసి గమనించాలి. ముఖ్యంగా మన మూలాల్లోకి వెళ్లకుండా స్వామి వివేకానంద స్వామి తర్వాత నారాయణ గురు వీళ్ళు హిందూయిజం గురించి ఏం చెప్పారు? ఆ మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం అనేది ఈరోజు తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రతిసారి ఆవు అంటున్నారు. ఆవు మామూలు నోట్లో నుంచి ఆక్సిజన్ వదిలిద్ది. ఆక్సిజన్ అసలు ఆవు ఉంటే ఎన్ని వాస్తవం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు కూడా చెప్పారా? వాళ్ళు చెప్పలేదు కదా, ఎమ్మటే ఖండించారు కదా. ఇప్పుడు స్వామి వివేకానంద జీవిత చరిత్రలోనే ఒక చిన్న అంశం ఉంటుంది. ఏంటంటే ఆయన దగ్గరికి ఒకసారి గోరక్షణ కోసం చందా కోసం వెళ్తారు. వీళ్ళు వెళ్ళినాళ్ళు అడుగుతారు, స్వామీజీ మీరు గో సంరక్షణకి ₹1 చందా ఇచ్చినా కూడా అది సమాజానికి మొత్తానికి కూడా ఒక సందేశం వెళ్తుంది. స్వామీజీ కూడా గో సంరక్షణకి ప్రతిన బూనారంటే అప్పుడు స్వామి వివేకానంద స్వామి ఏం చెబుతారు? ఆయన నేను ఇవ్వను అంటాడు. అదేంటి స్వామి మీరు ఇవ్వకపోతే ఎట్లంటే నేను మొదట మనుషులకు ప్రాధాన్యత ఇస్తా, మనుషులు తిండి లేకుండా చచ్చిపోతున్నప్పుడు మనుషులకు ప్రాధాన్యం ఇస్తాను, తర్వాత గోవులకి ఇస్తానంటాడు. అంటే కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు? పక్కనే ఉన్న స్వామి వివేకానంద బొమ్మ ఉంటుంది వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ నాయకులు బీజేపీ నాయకుల దగ్గర, కానీ ఆచరించేది మాత్రం. కాబట్టి ఇవన్నీ మనం ఈ బేసిక్స్ అనేది మనం కనుక ప్రజల దగ్గరికి తీసుకెళ్తే డెఫినెట్గా బీజేపీ యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ అంటే ఏంటి నిజంగా ఇదే అనుకుంటారు. అట్లా కాకుండా మనం ఎన్ని తీసుకెళ్ళకుండా ఎంతసేపుడికి మోడీ ఇటుంటాడు ఎన్ని నిజమే కాదంటల్లా. ఇప్పుడు 116 దేశాలని వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మన దేశం 104వ స్థానంలో ఉంది. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ కాదంటల్లా. కానీ ఏంటంటే అసలు ఆ ఐడియాలజీ రూట్ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీ రూట్ని కదిలించుకోండి. మనం ఎంతసేపుడికి వ్యక్తి మీద మనం ఫోకస్ చేసి రేపు మోడీ రావచ్చు, లేకపోతే ఇంకోటి తర్వాత మోడీ తర్వాత ఇంకో రావచ్చు, ఇంకో షా రావచ్చు, లేకపోతే ఇంకో తర్వాత ఇంకొక అతను ఎవరో శర్మ రావచ్చు. ఇది కాదు ఇక్కడ కావాల్సింది. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ బేసిక్ ఐడియాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు వీ ద నేషన్లో ఆయన గోవాల్కర్ చెప్పారు. ఏం చెప్పాడు? క్లియర్గా చెప్పాడు. ఈ దేశంలో మైనారిటీస్ బతకాలంటే మైనారిటీసు హిందూ సంస్కృతిని వాళ్ళు సమ్మేళనం చేసుకొని హిందూ సంస్కృతి ప్రకారం ఉన్నప్పుడే వాళ్ళకి హక్కులు ఉంటాయి అన్నాడు. హిందూ సంస్కృతి అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? భారతీయ సంస్కృతి కాదు కదా. హిందూ సంస్కృతి అంటే మనువాది సంస్కృతి. ఆ విధంగా చెప్పినప్పుడు హిందువుల్లో కూడా అధిక సంఖ్యాకులు దాన్ని వ్యతిరేకిస్తారు. అవునా కాదా? వాస్తవమే కదా. కాబట్టి మనం ఈ బేసిక్స్కి వెళ్లకుండా ఎంతసేపుడికి మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ మతం అంటే నిజంగానే హిందువులందరినీ కూడా మనం అట్లా ఐడెంటిఫై చేయడానికి మనమే దోహదం చేస్తున్నాం. దయచేసి గమనించాలి. బీజేపీ చెప్పేది నిజమైన హిందూయిజం కాదు, అది హిందుత్వ. దాని హిందూయిజం అంటే ఇదని మనం ప్రజలకు విడమర్చి చెప్పినప్పుడు తప్పనిసరిగా ప్రజలు ఆలోచిస్తారు. దాని మూలంగా ప్రజలు కూడా చాలామంది చైతన్యవంతం అవటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గమనించాలి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలు కానివ్వండి, వాళ్ళ యొక్క సామాజిక విధానాలు కానివ్వండి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఇందాక చాలామంది పెద్దలు చెప్పారు. చాలామంది ఈ విధంగా ఆర్మీలో పనిచేసిన జనరల్స్, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, ఇండియన్ నేవీలో పనిచేసిన వాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన జనరల్స్ మోడీకి లెటర్ రాశారు ఒక 5-6 రోజుల క్రితం. ఏం చెప్పారు? ఈ విధంగా గనక హరిద్వార్లో గనక చేసిన స్పీచెస్ గనక ఇంకా ఎక్కువ గనక చేస్తే ఆర్మీలో కూడా మాకు ప్రమాదం ఉంది. ఇది దేశం యొక్క ఐక్యతకి, దేశ సమగ్రతకి ఇది గొడ్డలు పెట్టు, దయచేసి వీటిని ఆపండి అన్నారు. అంటే ఏ స్థాయిలో ఉందో చూసుకోండి. కాబట్టి దేశ సమగ్రత అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన చెబుతున్నాడు. ఎంతసేపటికి ఆర్థిక అభివృద్ధి అని చెబుతాడు మోడీ గారు. నేను ఐ ఫోకస్ ఆన్ కంట్రీ. ఇప్పుడు దేశంలో ఉన్న 20% లేకపోతే 22% మైనారిటీస్ని
నువ్వు అసలు ఇండియా కాదు, నువ్వు భారతీయుడు కాదు, నువ్వు దేశంలో అణిగిమణిగి ఉండాలి, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పటం మూలంగా వాళ్ళలో పరాయీకరణ, ఆ ఫీలింగ్ ఆఫ్ ఎలైనేషన్ అనేది సాధారణంగానే వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో వాళ్ళు సరిగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఈ డైనమిక్స్ని మొత్తాన్ని కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యూత్, ఇది ముఖ్యంగా యువత అనేది ఈ ఐడియాలజీ ప్రమాదంలో పడకుండా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. యువత ఆ పడకుండా ఉండాలంటే ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది మనకు అందరికీ తెలుసు. బీజేపీ యొక్క నెట్వర్క్ మనకు తెలుసు. ఈ రోజున సోషల్ మీడియాలో వాళ్ళకి దానికి సంబంధించి కొన్ని వేల మందిని, వాళ్ళు వేల మందిని కాదు లక్షల మందిని దాంట్లో ఎంప్లాయ్ చేశారు. మనకి నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా మనం ఈ అంశాల మీద అంటే ఎప్పుడు మనం ఇప్పుడు వామపక్ష అభిమానులు లేకపోతే ఇంకొంతమంది మన మీటింగుల ద్వారా కాకుండా ఈ స్టూడెంట్స్లోకి, ముఖ్యంగా యువతలోకి, ఎంప్లాయీస్లోకి నేను కొన్ని మామూలు లెఫ్ట్ యూనియన్స్ కూడా మామూలు కొన్ని క్యాలెండర్లు వేసినాయి. నాకు కొంత బాధ అనిపించింది. ఏంటంటే ఆ క్యాలెండర్ల మీద కూడా హిందూ అయినందుకు గర్వించు ఇటువంటి స్లోగన్స్ పెట్టి ఇంకా నీ ట్రేడ్ యూనియన్ నువ్వు సరిగా ఎడ్యుకేట్ చేసుకోకపోతే ఇంకా ఎక్కడ మనం ఎక్కడ వేర్ వీఆర్ గోయింగ్, వేర్ వీఆర్ లీడింగ్ అనేది చాలా బాధకంగా ఉంటుంది. అందుకనే మొన్న మధ్య సుందరయ్య గారి డాక్యుమెంట్ ఒకటి చదివా. ఆ డాక్యుమెంట్లో ఆయన క్లియర్గా చెప్పాడు, ఎమర్జెన్సీ ముందు మనం ఆర్ఎస్ఎస్ తోటి కలిసి పనిచేసాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. దీని మూలంగా ఆర్ఎస్ఎస్కి లెజిటిమైజేషన్ వస్తుంది, కాబట్టి మనం ఆలోచించాలని చెప్పి దాంట్లో ఆయన రాశాడు, క్లియర్గా రాశాడు. ఈ రోజున ఈ రకంగా ఇప్పుడు ఈ రోజున మీకు తెలుసు, ఇప్పుడు ఆయనకి మోడీకి తోటి అండర్స్టాండ్ కలిగిన బీ టీమ్స్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ. ఆయన చెప్పాడు కదా, ఢిల్లీ వెళ్ళి మామూలు కలకత్తా వెళ్ళి మోడీ గారు చెప్పారు, మమతా బెనర్జీ నాకు ప్రతి సంవత్సరం కూడా నాకు పంచులు పంపించింది, నాకు రసగుల్లాలు పంపించింది అని. మమతా బెనర్జీ గారు కూడా కరెక్ట్ ఉంది, నేను పంపిస్తాను, అది ఇదే ఇది ఇదే అంటే ఏంటి? ఇవన్నీ కూడా మోడీకి బీ టీమ్స్. ఆయనతోటి ఘర్షణ ఉన్నట్టు నటిస్తే ఆయనకి ఎంత కూడా డైనమిక్స్. కాబట్టి వీటితో ఇవన్నిటి మీద కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మనకేంటంటే మనం ఎప్పుడు కూడా ఫామ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ సబ్స్టెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వం, దురదృష్టవశాత్తు. అంటే ఇప్పుడు మనం రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం, కానీ మన రాజ్యాంగం యొక్క విలువలు ఏంటి? చాలామంది మిత్రులు చెప్పారు ఇందాక, లౌకికవాదం అనేది అసలు లౌకికవాదం అనే పదం లేనప్పటికీ కూడా లౌకికవాదం యొక్క స్ఫూర్తి రాజ్యాంగంలో ప్రతి చోట కనపడుతుంది. ఆర్టికల్ 25, 26, 30 నుంచి ఆ స్ఫూర్తి అనేది రాజ్యాంగం నిండా ఉంది. అందుకని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది, అది పెద్ద బెంచ్ మళ్ళీ ఏం చెప్పింది, దేంతోటైనా రాజీ పడవచ్చు కానీ లౌకికవాదాన్ని ఎవరో రాజీ పట్టడానికి వీల్లేదు. లౌకికవాదానికి తూట్లు పడుస్తుంటే స్టేటు నిద్రాణంగా ఉండటానికి వీల్లేదు, వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇవన్నీ ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు మనం విలువలను మర్చిపోతాం. రాజ్యాంగం గురించి మనం ప్రవచిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఇది చాలా దురదృష్టకరమైంది. అందుకని కబీర్ ఒక సూక్తి చెబుతాడు. ఏం చెబుతాడంటే చాలా చక్కగా చెబుతాడు, చర్చిని పడగొట్టు, మసీదును పడగొట్టు, దేవాలయాన్ని పడగొట్టు, కానీ మానవ హృదయాన్ని మాత్రం నువ్వు పడగొట్టొద్దు, అక్కడే దేవుడు నివసిస్తాడని చెప్పాడు. కానీ ఈరోజు బీజేపీ చెబుతుంది అదే, మానవ హృదయాన్ని పడగొట్టు, చర్చిలు మామూలు దేవాలయాలను నిర్మించు అన్నది. అది రాజ్యాంగ స్ఫూర్తి కాదు, అది రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. కాబట్టి వీటి గురించి మనం ఇప్పుడైనా అంటే ఈ దేశంలో కొద్దిగా గొప్ప ఇంకా మిగిలి ఉన్నాయి అనంటే అది లెఫ్ట్ పార్టీస్ మూలంగానే. లెఫ్ట్ పార్టీస్ ముఖ్యంగా ఈ లెఫ్ట్ పార్టీస్ లెఫ్ట్ భావజాలం కలిగిన వాళ్ళు ఉండటం మూలంగానే కొంత మట్టుకి లౌకిక వాదం అనేది పరిరక్షణ జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మనం ఒక విశాలమైన ఒక ప్లాట్ఫామ్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక లెఫ్ట్ పార్టీసే కాదు, విశాలమైన ఒక ప్రాతిపదికన నిర్మించినట్లయితే ఒక కౌంటర్ స్పీచ్, ఒక కౌంటర్ మూమెంట్ కనుక తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా మనం యువతలోకి ఈ భావాల్ని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎప్పుడైతే మనం వ్యతిరేకిస్తామో, ఎప్పుడైతే మనం ప్రజలకి వాళ్ళు చెప్పేది అబద్ధం, ఇవి నిజమైన ఫ్యాక్ట్స్, ఈ ఫ్యాక్ట్స్ తోటి మీరు వాళ్ళు చెప్పేదాన్ని చెక్ చేసుకోండి అని యువతకు కనుక మనం ఆ విధంగా కనుక తెలియజేసినప్పుడు తప్పనిసరిగా యువత తెలుసుకుంటారు, తెలుసుకొని ప్రశ్నిస్తారు. అప్పుడు మాత్రమే మనం నిజంగా రాజ్యాంగం ఏదైతే విలువలు చెప్పిందో ఆ విలువలను అమలుపరచడానికి మార్గం అనేది సుగమం అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా 10 నిమిషాల్లో ముగుస్తుందండి.
దయచేసి కూర్చోండి. తొందరలోనే ఒక్క స్పీకరే ఉన్నారు. దివాకర్ బాబు గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. సమస్య మూలాల్లోకి వెళ్తే కానీ, ఎందుకంటే డయాగ్నైజ్ చేస్తేనే మనకు రోగం ఏంటో తెలుస్తుంది అని చెప్పారు. దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి హేట్ స్పీచే కాదు, వాళ్ళు చేసిన కార్యక్రమాలకు మనం తగినట్టుగానే మనం ప్రతిస్పందించాలని చెప్పారు. ఈ నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం హరిద్వార్లో జరిగినటువంటి హేట్ స్పీచెస్ కానీ, లోగడ వాళ్ళు చేస్తున్నటువంటి స్పీచెస్ కానీ ఇవన్నీ చూసినట్టయితే జెనోసైడ్ భారతదేశంలో తొందరలోనే జెనోసైడ్ జరగబోతుంది అనేటువంటి ఒక విషయాన్ని నిపుణులు చెప్తా ఉన్నారు. దాంట్లో 10 స్టెప్స్ ఉన్నాయని, ఆ 10 స్టెప్స్లో కూడా హేట్ ముందు ప్రజల మధ్య ఐక్యతని దెబ్బతీసే విధంగా, అలాగే ఈ హేట్ని ఒక ముస్లిమ్స్ పైన ఒక ఇది ఏర్పాటు చేయడం, అలాగా ఈ జెనోసైడ్ చేసే ముందు వాళ్ళ ప్రక్రియ, ఇది ఒక ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్లో ఉన్నారు. దివాకర్ బాబు గారు చెప్పినట్టు తొందరలోనే మనం ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి మూలాలని మనం చూసి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున తప్పనిసరిగా తొందరలోనే ఒక మేధావి వర్గాన్ని మేము థింక్ ట్యాంక్ లాంటిది ఒకటి ఏర్పాటు ఆల్రెడీ చేసాం, కానీ దాన్ని కొంచెం యాక్టివేట్ చేసి మళ్ళా ఈ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మేము తప్పనిసరిగా చేస్తాము. మీరు ఈ సలహాలు సంప్రదింపులు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మధ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం శ్రీ బి జమీందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, విల్సన్ గారు, శర్మ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, అందరికీ నమస్కారం. 2020 సంవత్సరం నుంచి మాకు మోడీ గారి పుణ్యం అంటూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదికతో చాలా మంచి సంబంధాలు ఏర్పడి మంచి ఉద్యమాలు కూడా చేశాం. విజయవాడలో సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చాలా గట్టి ఉద్యమాలు చేసాం, సక్సెస్ అయ్యాం. అదేవిధంగా రైతుకు వ్యతిరేక ఉద్యమాల్లో మనం ప్రత్యక్షంగా రైతులు కానప్పటికీ కూడా చాలా ఉద్యమాలు చేసాం, సక్సెస్ అయ్యాం. అంటే పోరాటం చేస్తే సక్సెస్ అవుతాం అనడానికి ఇది ఒక నిదర్శనం. సో ఈరోజు సబ్జెక్టు రాజ్యాంగం పరిరక్షించాలి అంటే, మనం గడిచిన కాలంలో కానీ చూస్తుంటే ఈ భారతదేశ రాజ్యాంగం ఉండే స్థితి కూడా ఉండకపోవచ్చు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే మన భారతదేశం కానీ చూస్తే బాగా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేసిన వాళ్ళకి, బుక్స్ చదివిన వాళ్ళకి, వివిధ ప్రజల మనస్తత్వాలు తెలిసిన వాళ్ళకి, భాషలు తెలిసిన వాళ్ళకి, లేకుంటే ఇతరులను అర్థం చేసుకోవడానికి తెలిసిన వాళ్ళకి ఒకటి ఏం అర్థమవుతుందంటే, మన భారతదేశం అంటే ఇట్ ఇస్ చిన్న దేశం కాదు, ఏదో ఫ్రాన్స్ లాగో ఒక జర్మనీ లాగో ఒకే జాతి ఉండే దేశం కాదు. ఇందాక చెప్పారు పెద్దలు శర్మ గారు, భారతదేశం అనేది ఒక కాంటినెంట్. ఇది ఇట్ సెల్ఫ్ ఏ కాంటినెంట్. ఒక యూరోప్ ఖండం లాంటిదో, ఒక సౌత్ అమెరికా ఖండం లాంటిదో ఒక కాంటినెంట్ భారతదేశం లాంటిది. అట్లాంటి భారతదేశాన్ని ఏకతాటి మీద నడపడానికి తొలుత దశలో మన రాజ్యాంగం చాలా ఉపయోగపడింది, ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది అన్న దాంట్లో సందేహం లేదు. అయితే ఏంటి దీంట్లో ఉన్నంత ఐక్యత ఏంటంటే, ఆ భిన్నత్వంలో ఏకత్వం కానివ్వండి, లేకుంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం, వివిధ జాతుల సమ్మేళనం, వివిధ భాషల సమ్మేళనం, వివిధ ప్రజల్ని ఒక వేది మీదకి తీసుకురావడానికి మన భారతదేశ రాజ్యాంగం మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు ఏదైనా ఉన్నవండి. సో మనం కానీ చూస్తే నార్త్ ఇండియాలో చూస్తే చపాతీ తింటాం, సౌత్ ఇండియాలో బియ్యం తింటాం, రైస్ తింటాము, అనేక రకాల అలవాట్లు ఉంటాయి. మణిపూర్లో ఒకలాగా ఉంటాయి అలవాట్లు, వాళ్ళ వేషధారణ కానీ, భాషలో కానీ, లేకుంటే ఆచార వ్యవహారాల్లో కానీ, లేకుంటే వాడు తినే తిండిలో కానీ. అంటే ఈ మెంటాలిటీస్ అన్నిటిని ఒక స్ఫూర్తికి తీసుకురావడానికి తప్పనిసరిగా మన భారతదేశ రాజ్యాంగం ఉపయోగపడుతూ ఉంది. దాని మీద వేటు వేసి ఒకే జాతి, ఈ మధ్య కొత్త నినాదాలు, ఒకే జాతి, ఒకే పన్ను,
లేకుంటే ఒకే ఇవన్నీ ఒకే ఒకే మీద చాలా స్లోగన్స్ నిలబడింది. దాంట్లో ఒక ఒక అంతర్గత ఎజెండా, హిడెన్ ఎజెండా ఒకటి ఉంది. ఒకే పరిపాలనా అధ్యక్షుడి కింద ఒక జంబ్లింగ్ ఎలక్షన్లకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మధ్య తెర మీద తీసుకొచ్చారు, మళ్ళీ ఈ మధ్య కొంచెం స్లో డౌన్ అయ్యారు. ఇది చూడండి, మన భారతదేశం ఏంటంటే అన్ని రకాల ప్రజల్ని ముందుకు తీసుకుపోవటానికి ఉపయోగపడేది అప్పట్లో ఉన్న ప్రపంచ రాజ్యాంగాల్లో మంచి రాజ్యాంగంగా, మంచి పాలనా రాజ్యాంగంగా భావించి పార్లమెంటరీ వ్యవస్థని మనం తీసుకురాగలిగాం. అది అంబేద్కర్ నాయకత్వంలో, మిగతా వారి కమిటీ నాయకత్వంలో. ఈ పార్లమెంటరీ విధానంలో ఈ 543 పార్లమెంటు సభ్యుల్లో మొత్తము అన్ని రాష్ట్రాల నుండి, అన్ని ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. ఇప్పుడు మనం 23 జిల్లాలు కూడా వెళ్ళిపోబోతున్నాం. అది కూడా పార్లమెంటు విధానంగా. ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ అరకు అనుకోండి, ఆ గిరిజనులకు సంబంధించిన ఏరియా. అంటే ఏంటి, 523 భారతదేశంలో ఆ పార్లమెంటు భవన్లో, ఎగువ సభలో మన యొక్క ఆ స్థానిక సమస్యలను ప్రతిబింబించి తద్గుణంగా చట్టాలు తయారు చేసుకుని పరిపాలించడానికి వీలు పడద్దని అప్పట్లో వాళ్ళు ఊహించారు, కొనసాగుతూ ఉంది. అయితే దానికి తూట్లు పొడిచి ఇప్పుడు అధ్యక్ష తరహా పాలనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇండైరెక్ట్ హిడెన్ ఎజెండా, ఒక దాచినటువంటి ఎజెండాతో ముందుకి సాగుతుంది. సో అది ఎట్లాగంటే చూడండి, ఇప్పుడు జనరల్గా మనము కానీ చూస్తే ఒకసారిగా, నేనంటే రాజ్యాంగ నిపుణుడు కాదు, లేకుంటే అంత అనుభవం కూడా లేదు రాజ్యాంగం మీద. బట్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఎట్లాగా ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యుల్ని. ఈ లోక్సభ సభ్యులు వాళ్ళలో పార్టీ ఉంటే పార్టీ ఒక నాయకుడిని ప్రకటిస్తుంది, లేకుంటే కొన్ని పార్టీలు కలిపి ఒక నాయకుడిని ప్రకటిస్తాయి. వీళ్ళని రాష్ట్రపతి గారు పిలుస్తారు. రాష్ట్రపతి పిలిచి ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకోండి అని రాష్ట్రపతి పిలుస్తాడు. ఆ పిలిచిన వ్యక్తి ఎవరై ఉండాలి? ఆ పిలిచిన వ్యక్తి భారతదేశంలో ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్కి ఒక హెడ్గా ఉండాలి. హెడ్గా ఉండి, ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక వ్యక్తి కాదు. ఆ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటంటే సమన్వయం చేసే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, పార్లమెంట్ సభ్యుల్ని అందరినీ సమన్వయం చేసే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్. అతను కన్సల్టేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో, వాళ్ళ సలహాలతో, ఇది చర్చల ద్వారా దేశానికి కావాల్సినటువంటి చట్టాలు తీసుకురావటం, డిస్కషన్ చేయటం, పార్లమెంట్లో చేయటము జరుగుతుంది. ఇది జరగాల్సిన పని. కానీ ఈ గడిచిన 5-6 సంవత్సరాల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయా? కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ యూనియన్ క్యాబినెట్ని పరిగణలోకి తీసుకుని చట్టాలు తీసుకురాబడుతున్నాయా? నోట్ల రద్దు కార్యక్రమం సొంత ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా చేసిన కార్యక్రమం. అది సడన్గా టీవీలో ప్రకటించినటువంటి కార్యక్రమం, నోట్ల రద్దు కార్యక్రమం. లేకుంటే శర్మ గారు చెప్పినట్టుగా 370 ఆర్టికల్ రద్దు కార్యక్రమం, అది కూడా పార్లమెంట్ సభ్యులకి పరిగణలో తీసుకోలేదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని పరిగణలోకి తీసుకోలేదు. ఏకంగా ఒక వ్యక్తి లేకుంటే 2 వ్యక్తులు చేసినటువంటి దిశగా జరుగుతుంది. సో ఇప్పుడు అల్టిమేట్గా ఒక అండర్ గోయింగ్ డిస్కషన్ ఏం జరుగుతుందంటే, మన దేశంలో మోడీ కాకపోతే ఎవరు ఈ దేశంలో అంత పర్ఫెక్ట్ మనిషి ఎవరున్నారు అనే వాదన వాళ్లే పెడుతుంటారు. లేకుంటే ఇక్కడ మన రాష్ట్రాల్లో కూడా అట్లాంటి ఆర్గ్యుమెంట్లే జరుగుతుంటాయి. చూడండి, అతను కాకపోతే ఇతనేమంటాడంటే, నేను మళ్ళా చీఫ్ మినిస్టర్గానే అసెంబ్లీలోకి ఎంటర్ అవుతాను. ఈయన వద్దని ప్రజలు అన్నారు, వచ్చిన ఆయన సరిగ్గా పరిపాలించట్లేదు, మళ్ళీ ఆయనకి ఈయన ఆల్టర్నేటివ్ కాదు కదా. సో అందు గురించి మోడీ కంటే ఎవరున్నారు ఈ దేశంలో అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంటుంది. అంటే ఒక వ్యక్తిని ఫోకస్ చేస్తుంటుంది ఇక్కడ ఈ సిస్టమ్. అంటే ఒక అధ్యక్ష తరహా ఎన్నికని ఈ సిస్టము ఫోకస్ చేస్తుంది. అది మన దేశం లాంటి ఈ విభిన్న కల్చర్స్ ఉన్నట్టు దేశంలో, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో కలిసి తీసుకుపోవాలంటే, విభిన్న ఆచార వ్యవహారాలు ఉన్న తీసుకుపోవాలంటే తప్పనిసరిగా ఆ అధ్యక్ష తరహా పాలన మన దేశానికి విరుద్ధం. అమెరికా అంటే వేరు, అమెరికా అంతా యూరోపియన్స్ ఒకప్పుడు పరిపాలించింది. సో అందు గురించి ఆ యూరోపియన్ మెంటాలిటీ వేరు, అమెరికా అధ్యక్షుడు వేరు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ట్రంప్ చాలా, అతని యొక్క అనాలోచిత నిర్ణయాలతో అమెరికా ప్రజలు గడిచిన 4 yearsలో చాలా బాధపడ్డారు. ఇప్పుడు కొంచెం వేరే విధంగా ఉంది. ఏమైనప్పటికీ కూడా అక్కడ అమెరికా పార్లమెంటు విధానంలో ఒక డమ్మీ పీపుల్ని ఒక వైట్ హౌస్ కాంగ్రెస్లో అక్కడ పెట్టుకోవడం జరుగుతుంటుంది, మనం చూస్తుంటాం. సో ఇప్పుడు మన భారతదేశంలో కూడా భవిష్యత్తులో ఇప్పటికే మన భారతదేశ పార్లమెంట్లో ఆ రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న పార్లమెంట్లో అనేక మంది మీద, సగం మంది పైగా పార్లమెంట్ సభ్యుల్లో క్రిమినల్ ఆరోపణలు జరుగుతున్నాయి. కోర్టులో వెళ్ళినారు వాళ్ళు. అంటే క్రిమినల్స్ అని మనం అనలేం కానీ, ఎందుకంటే కోర్టులు నిర్ధారించలేదు కనుక ఆరోపణలు జరుగుతున్నాయి. సో భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళని తీసుకుని సడన్గా ఒక పెన్ను సంతకంతో
వారికి కావాల్సిన ప్రెసిడెంట్ నియమించుకున్న తర్వాత ఒక పెన్ను సంతకంతో ఈ దేశ రాజ్యాంగాన్నే మొత్తము తీసేసి అధ్యక్ష తరహా పాలనకు వెళ్ళే ఒక నియంతృత్వ తరహా పాలనకు వెళ్ళే ప్రమాదం ఈ భారతదేశంలో, మన భారతదేశంలో చాలా, అంటే మొత్తం రాజ్యాంగమే స్మాష్ అయిపోయే దిశగా. అప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ పెద్దలు దివాకర్ బాబు గారు చెప్పినట్టుగా, లేకుంటే శర్మ గారు, విల్సన్ గారు అందరూ చెప్పినట్టుగా, వాళ్ళ హిడెన్ ఏజెండాని, ఆ మతోన్మాద ఏజెండాని, లేకుంటే మనుస్మృతి ఏజెండాని అది తీసుకురావటం చాలా ఈజీ. కనుక ఇప్పుడు మనం ఈ జంబ్లింగ్ ఎన్నికల విధానాన్ని, అధ్యక్ష తరహా పాలన విధానాన్ని, జరుగుతున్నటువంటి ప్రచారాలని తిప్పికొట్టాలి. అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సిఏఏ ఎన్ఆర్సీలు అవనండి, ఇంకోటి అవనండి ఇట్లాంటి ఉద్యమాలు అన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు 44, 43 ట్రేడ్ యూనియన్ చట్టాలని 4 చేయటము, అంటే సింప్లిఫై చేసేయటము, దాన్ని మనం ఏకీభవించటం, ఇది చాలా ట్రబుల్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈవెన్ కంట్రీస్ లైక్ ఆంధ్రప్రదేశ్లో నిన్న మన వరకు కూడా మనం చాలా విభేదించాము, ఉద్యమం చేసుకున్నాము, 2 రాష్ట్రాల కింద విడిపోయాము. స్పెయిన్లో ఇప్పుడు ఒక డివిడేషన్ జరుగుతుంది, లేకుంటే ఇంగ్లాండ్లో, యూకేలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందు గురించి రేపు పొద్దున్న కానీ ఇట్లాంటి అధ్యక్ష తరహా పాలన కానీ భారతదేశంలో జరిగితే ఈ సమైక్య స్ఫూర్తి అనేది ఉండటమే చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు చాలా ఇబ్బంది పాలవుతాము. మనకు అదేవిధంగా ఒక మతాన్ని ఏలి రాజ్యాంగాన్ని వస్తే మనం చూస్తున్నాం చరిత్రలో, మతం నుంచి ప్రజాస్వామ్యం ఏర్పడింది తప్ప ప్రజాస్వామ్యం నుంచి మతం ఏర్పడలేదు. మతం వద్దనుకున్నారు. మతం బేస్ చేసుకుని పరిపాలిస్తున్న కంట్రీస్లో ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ అమాంగ్ ది పీపుల్ మధ్య కానీ, లేకుంటే ఆర్థిక అభివృద్ధి కానీ, ఇంకోటి కానీ ఉంది. కనుక మనం అధ్యక్ష తరహా పాలనకి వ్యతిరేకంగా మనము ఇండైరెక్ట్గా మనం ప్రజల్లోకి, దివాకర్ బాబు గారు చెప్పినట్టు ఇదొక ప్రచారంలో భాగంగా కూడా మనం తీసుకువెళ్ళాలి. ఇది దేశంలో బహుళ పార్టీల సిస్టమ్ ఉండాలి, పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రధాన మంత్రి తరహా, ఈ క్యాబినెట్ తరహా, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో రేపు పొద్దున్న కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఎట్లాగుంటుంది, ప్రజల ఆలోచనలు ఎట్లాగుంటాయి, సంస్కరణలు ఎట్లాగుంటాయి, దాని గురించి మనం తర్వాత చర్చించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి తరహా పరిపాలన కనుక దాన్ని కాపాడుకోవాల్సిన, పార్లమెంటరీ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక దాని మీద ఆశిస్తారని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలుపుతున్నామండి. లోపల కూడా మన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకి వారు వస్తూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు చివరి ఘట్టంలో సదస్సు వందన సమర్పణ కార్యక్రమం చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఇన్సాఫ్ స్టేట్ కన్వీనర్ సయ్యద్ అఫ్సర్ గారు వందన సమర్పణ చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. అందరికీ నమస్తే. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత దాదాపుగా 2 ఏళ్ల కాలం కింద ఎన్ఆర్సీ, సిఏఏ అని చెప్పేసి ఒక నల్ల చట్టాలను తీసుకురావడం, ప్రజల మధ్య, వారి మధ్య ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేస్తే దీనిపైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా అస్సాంలో ఏదైతే ఎన్ఆర్సీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఎన్ఆర్సీ అక్కడ చేపట్టమంటే అక్కడ బీజేపీ అధికారంలో ఉండి అక్కడ చేసినటువంటి దాష్టికము, అదేవిధంగా తొలినాళ్లలో దాదాపుగా 19 లక్షల మందిగా పైగా అక్కడ ఎన్ఆర్సీలో వాళ్ళలో పేర్లు లేకపోవడం, అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే అప్పుడే రాజ్యాంగ లౌకిక పరిరక్షణ వేదికను స్థాపించడము, దీని ప్రకారంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఎన్పిఆర్ మీద కూడా వెనకడుగు వేసింది. కానీ దానికి పూర్తిగా ఆపారా అంటే ఆపలేదు. కేవలం ప్రస్తుతానికి దానికి అలాగ తొక్కి పట్టే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ గతంలో, భవిష్యత్తులో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేసేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ బీజేపీ ఏమంటుందంటే ప్రతి హిందువు నా బంధువు అంటున్నారు, మన హిందువులంతా ఒక కుటుంబం అంటున్నారు. ఇక్కడ తెలియని ఒక విషయం ఏంటంటే అసలు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం హిందువుల శాతం ఎంతమంది ఏంటన్నది ఇవాళ ఎవరైతే హిందువులు 80% మంది చెప్పేటటువంటి వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు. ఈ దేశంలో జరిగేటటువంటి ఎన్నికలు కానివ్వండి, ఎన్నికల వారి శాతం కానివ్వండి, దాదాపుగా హిందువులు భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు హిందువు అని చెప్పేటటువంటి వాళ్ళ శాతం, ఓట్ బ్యాంక్ మొత్తం కూడా 10% మంది మాత్రమే. అదేవిధంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 330, 342 ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళందరూ కూడా ఈ దేశ మూలవాసులే. ఇవాళ బీజేపీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి కావాలో
ఆ సందర్భంలో ఏమంటున్నారంటే హిందువు నా బంధువు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మైనార్టీల మీద దాడి చేయడం కోసం ఆ హిందూ సోదరులను ఉపయోగించుకుంటున్నారు. కానీ మరికొన్ని రాష్ట్రాల్లో దళితులని కానీ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో 4-5 జాలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గుడి ప్రవేశం చేసినా కానీ మా గుడి అపవిత్రమైనది అంటున్నారు. మనం ఎక్కడ దాకే కాదు, ఈ దేశ ప్రధాని కూడా, ఈ దేశం సంబంధించినటువంటి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఓ గుడి దగ్గరికి వెళ్తే గుడి మెట్ల దగ్గరే అతనికి పూజ చేసి అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గుడిని పాలాభిషేకం చేశారు. కానీ ఈ మొత్తం కూడా ఏంటంటే మీడియాలో కానీ ప్రజల్లో కానీ తెలియకపోవడం, చేరకపోవడమే ఇదొక ప్రధాన మూలం. బీజేపీ ఎవరైతే 80% మన 80% మంది అంటున్నారు, 80% ఎక్కడ? కాకపోతే ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడము. అదేవిధంగా దివాకర్ బాబు గారు చెప్పారు, 2 యాప్స్ తీసుకొచ్చేసేసి ఒక మైనార్టీల మీద ఎంత అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. అదేవిధంగా ఏంటంటే ఇంకొక యాప్ తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఏదన్నా ఒక మెసేజ్ పెట్టితే దానికి కొన్ని నిమిషాలలోనే దాదాపు 30 లక్షల మందికి చేరే విధంగా ఏంటంటే వాళ్ళలో దాదాపుగా ఆర్ఎస్ఎస్ కొన్ని లక్షల మంది పూర్తిగా ట్రైన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఐటీ సెల్లో కొన్ని వేల మంది కూడా 24 గంటలు 3 షిఫ్ట్ల వారిగా పనిచేసేటటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళకు ఒక ఐటీ సెల్ ఉంది. ఆ ఐటీ సెల్లో గతంలో కూడా చెప్పారు, మీరు అబద్ధమైనా కానీ ఏదేమైనా కానీ ప్రచారం చేయండి, ఆ ప్రచారమే మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు విష ప్రచారాన్ని చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే కేవలం ఒక మతానికి సంబంధించి వారి మీద హేట్ స్పీచెస్ ఇవ్వడం కానీ ఏదో ఒక చేసేసి ఏదో చెయ్యాలని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మొన్న ప్రధాని గారు చెప్పారు, ఈ మధ్య ప్రజలలో ప్రశ్నించే తత్వం పెరుగుతుందని. ఎస్, ప్రశ్నించే తత్వం పెరగాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. ప్రశ్నించేవాడు ఉంటేనే బెదిరించేవాడు తగ్గుతాడు తప్ప మనం ప్రశ్నించకపోతే మరిన్ని దాడులు జరుగుతాయని చెప్పేసి ఏది ఏమైనా కానీ రాజ్యాంగాన్ని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి మన హక్కుల ప్రకారంగా మనం ఈ వేదిక ద్వారా మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ రోజు జరిగినటువంటి సదస్సుకు హాజరై తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి చైర్మన్ జల్లీ విల్సన్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు ఎంఎస్ శర్మ గారు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు, విశాల ప్రజాశక్తి ఎడిటర్ గారు, అదేవిధంగా కె అజయ్ బాబు గారు, విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, అదేవిధంగా దివాకర్ బాబు గారు, సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, జమీందార్ గారు, జాతీయ నాయకులు ప్రోగ్రెసివ్ ఫారం, అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ గారు, అధ్యక్షత వహించినటువంటి మతీన్ గారు, సీనియర్ న్యాయవాది, అదేవిధంగా ఈ వేదికకి విజయవాడ కన్వీనర్గా ఉన్నారు. అదేవిధంగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిష్టి గారు, విజయప్రకాష్ గారు, అదేవిధంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం.